వాక్యం చదువుకుందాం అండి. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక దేవుని వాక్యాన్ని చూద్దామండి. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 26వ వచనాన్ని నేనే చదువుతున్నాను, గమనించండి. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను. ఆమె ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. శ్రీమంతుడిపైన మా తండ్రి, నీకు స్తోత్రాలు 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 తండ్రి. కృపగల దేవా, నీకే వందనాలయ్యా. మీరు ఇచ్చిన లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు అయ్యా. ఈ లేఖనాన్ని విరవండి. ఈ లేఖనము చాటున మీరు దాచి ఉంచిన నీ మనసులో ఉద్దేశించుకున్న మాకు ఇప్పుడు అవసరమైన నీ శ్రేష్టమైన వాక్కులు, నీ మనసులో ఉద్దేశించుకున్న ప్రతి సంగతి ప్రభువా మాకు తెలియపరచండి అయ్యా. కనికరించండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది, తృష్ణగొని ఉన్నదని చెప్పని భక్తుడు అన్నట్లుగా మా తండ్రి, నీ కృప ద్వారా నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులన్నీ మాకు బోధించండి అయ్యా. నీ మాటల కోసం ఎంతమంది ఆశగా ఎదురు చూస్తున్నారో వారందరికి అవసరమైన నీ సంగతులు, నీ మనసులో ఉద్దేశించుకున్న మాటలన్నీ మాకు అందరికీ అనుగ్రహించండి. అందుకై ఆ లేఖనము చాటున మీరు నిర్ణయించిన వాక్య ఉపదేశాన్ని మీ పక్షం వహించిన మీ దాసునికి మీ దాసుని నోట ఉంచి, మీ దాసుని నోటిని మీ నోటి బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి, మీ దాసుడి ముఖాంతరంలోంచి మీరు కనబడుతూ నీవే నీ ప్రజలతో, నాతో, మాతో, అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. నీ వాక్కు వెలువడుతున్న చూడనే మా అందరికీ అవి మా చెవులకు చేరుతున్న వెంటనే మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనస్సును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణం జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యం నీ పాదశను శిష్యరికము చేస్తూ శిష్యులైన సేవకు గణముగా సిద్ధపరచబడి ఘనమైన నీ సేవ చేసి దేవా, ఈ భూమి మీద నువ్వు అనుకున్న పని యావత్తు నువ్వు అనుకున్న రీతిగా సమర్థవంతంగా సంపూర్తి చేసి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుర్కొని నీ చేత బడా మంచి దాసురాలని మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వ ప్రవేశం పొంది యుగాలు నిన్ను ఆరాధించుకుంటూ గొర్రెపిల్ల పెండ్లిలో మేము పాలివారమై, ఆ పెండ్లి విందులో పాలివారమై ఆ క్రొత్త పాట పాడి నిన్ను మహింపరుచుకునే భాగ్యమును, అత్యున్నత సింహాసనం మీద నువ్వు ఆసీనుడు అయి ఉండగా నీ పక్కన వధువుగా నీవు పరిణయమాడినటువంటి వధువుగా సార్వత్రిక సంఘం ఉండగా ఆ సార్వత్రిక సంఘంలో మేమంతా నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేస్తూ నీ ప్రేమాప్యాయత అనురాగాలు పొందుకొని నీలో ఉల్లసించే భాగ్యం కలుగునట్లుగా మా ప్రభువా మా అందరికీ బోధించండి, బలపరచండి. ఆ సమస్త యావత్తు జరిగినట్లుగా మాకు ఉపదేశించండి. మా అంతరంగ పురుషుడు దినదినం బలాభివృద్ధి నందునట్లుగా అనుదినం నూతన బలం, కృపా బలం, వాక్య బలం, అభిషేక బలం, నిత్యజీవం శక్తి, పునరుద్ధాన శక్తి, ఇంకా నీ చిత్తంలో మా ఆధ్యాత్మిక జీవితంకు అవసరమైన ప్రతిదీ అనుగ్రహించి నీ కృపలో వర్ధిల్లున్నట్లుగా మాకు బోధించండి. మాకు ఆ కృప అనుగ్రహించమని బతిమలాడుతున్నాం ప్రభువా. అయా సహాయం చేయండి దేవా. నీ పక్షం వహించిన నేను బలహీనుడను, ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు ప్రభువా. నీ కృప మీద ఆధారపడుతూ నీ మీద ఆనుకొని నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త అవిధేయతల, అతిక్రమ దోషాలు, పాపదోషాలు, ఆజ్ఞాతిక్రమాలను ఎదుట ఒప్పుకున్నాను, క్షమించండి అయ్యా. నీ సిలువ రక్తంతో నన్ను బాగుగా గడుగు పవిత్రపరచు. నీ శుద్ధ జలం నాపై కుమ్మరించి పవిత్రపరచు. నీ ఆనంద తైలాభిషేకం నాపై ఉంచండి అయ్యా. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 31 వచ్చిన నీ కృప నాకు దయచేయి. యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచేయి. మత్తయి 10వ అధ్యాయం 1, 8, 9, 20 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1వ అధ్యాయం 9వ వచనం 10, 18, 19 వచ్చిన నీ కృప నాకు దయచేయి.
నాకు బోధించండి, నన్ను బలపరచండి. నీకు స్తోత్రాలు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారం నన్ను మమ్మల్ని నీ ఎదుట చక్కగా నిలబెట్టి మాకు బోధించండి అయ్యా. పరిశుద్ధాత్మ వచ్చి చక్కగా నిలబెట్టి నాకు బోధించనున్నట్లుగా మాకు బోధించండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నా తండ్రి, మా తండ్రి, నీ ఆత్మకార్యములు జరిగించండి. నా చుట్టూరు, మా చుట్టూరు ప్రభువా నీవే అగ్ని ప్రాకారమే ఉండండి ప్రభువా. నీ ఉపదేశము, నీ ఆత్మ నడిపింపు, ఆత్మ ప్రత్యక్షత, లేఖన ప్రత్యక్షత అందకుండా ధారాళమైన నీ నడిపింపు రాకుండా అడ్డుపడుతున్న దుష్టుణ్ణి, వాడి దూతలను, చీకటి అంధకార శక్తులను అవి చిల్లంగి బాలమని చాతబడి క్షుద్ర పూజలైన వీటిలో అత్యంత ప్రమాదకం హోమాలు, యజ్ఞాలైన ఈ లోక సంబంధమైన దేవీ దేవతలు, దేవుళ్ళు లేదా కులానికి సంబంధించిన దేవీ దేవతలు, దేవుళ్ళు, దేవర్లైనా ఇక ఎటువంటి ఉన్నా సరే అడ్డుపడుతున్నా వాటి ప్రభావాన్ని యేసయ్యా నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున నీ మహాపునరుద్ధాన శక్తితో బంధిస్తున్నాను. నిత్య నరకాగ్నికి ఇప్పుడే వాటిని అప్పజెప్పేస్తున్నాను. నిత్యముగా అక్కడ వేస్తున్నావు, అవి లయమైపోవును గాక. నువ్వు కార్యం జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా చుట్టూరు, మా చుట్టూరు, ఈ గృహం చుట్టూరు, ఈ ప్రార్థనలకు ఇస్తున్న బిడ్డలు, మేమున్న ఈ గృహం, కాలనీ, దేవా, గ్రామం, పట్టణం సమస్తం చుట్టూ, రాష్ట్ర దేశం చుట్టూ ప్రభువా, ప్రపంచ దేశాల చుట్టూ నీ సిలువ రక్తపు కంచె, రక్షణ ప్రాకన, అగ్ని ప్రాకం చుట్టూ కంచెకి నీ దేవదూతలు అగ్ని వంటి రథముల సాయం చుట్టూ కావలి గురించి నీవే తండ్రి. యెషయా 51:16 నీ చేతిని ముందు దాచిపెట్టు. నీ కనుదృష్టి ముఖాన్ని తేజమని వెలుగు సన్నిధి కాంతి మాపై ప్రకాశింపచ్చు. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయడం సమస్తం నన్ను మమ్మల్ని కమ్మునుగాక. నీ మహిమ తేజ ప్రభావం, దహించని ప్రభావం జ్ఞాపకం చేయడం మా కాడి నుంచి, మాలో నుంచి, మేమున్న ఈ గృహం, కాలనీ, పట్టిన సమస్తంలోంచి నువ్వు కోరుకు నలుదిక్కులు గేస్తున్నావు, అది ప్రబలిలు వెళునుగాక. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ నిలిచి ఉండమని త్రియేక దేవుడుగా, మా కన్న తండ్రిగా, యెహోవా నిస్సీగా మార్చండి. మా అందరికీ బోధించి మమ్మల్ని బలపరచమని బతిమలాడుచు నన్ను, మమ్మల్ని, వాక్యోపదేశాన్ని సమస్తాన్ని కృపాస్తాలకు అప్పచెప్పుకోండి. యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాస్తాలకు నన్ను, మమ్మల్ని, ఉపదేశాన్ని అప్పచెప్పి నేను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. చదువుకున్న వాక్యంలో దైవజనుడు అంటున్నాడు, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, కొరింథీ పత్రికలలో చాలా విషయాలు, చాలా సంగతులు ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. తన వ్యక్తిగత అనుభవాలను కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎక్కడెక్కడ ఆయన గాయపరచబడింది, ఎక్కడెక్కడ ఆయన అనేకుల చేత హింసలు పొందింది, అన్ని విషయాల గురించి ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అంటే దైవజనుడు తన వ్యక్తిగత అనుభవాన్ని కూడా ఇక్కడ జోడిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా మనకు వ్యక్తిగత అనుభవం అనేది కూడా ఆధ్యాత్మిక అనుభవం. ఆ వ్యక్తిగత అనుభవం అనేది లేకపోతే మాత్రం మనం ఎవరిని సంపాదించలేం. వ్యక్తిగత అనుభవం అనేది ఖచ్చితంగా మనకు కావాలి. అలాగనే ఆ వ్యక్తిగత అనుభవంలోకి ప్రభువే తీసుకువెళ్తాడు, వద్దన్నగా దేశపోతాడు. ఎందుకంటే ఆ అనుభవం నీకు అవసరం. నిన్నటి దినాన పరిచర్యకి వెళ్ళాం. పరిచర్యకి దాచేపల్లి ప్రాంతానికి పరిచర్యకి వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా నిరుత్సాహంలో ఉన్నారు. నిరుత్సాహంలో ఉంటే నేను ఒక మాట అందించాను. ఇలాగా ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. ఆ స్థలం ఇంత అని చెప్పని, మందిరం ఇలా అని చెప్పని, అతను నా ప్రమేయమే లేదు, నేను మౌనంగా ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను, నా భక్తి నేను చేసుకుంటూ వెళ్తున్నాను, చిన్న ఫోన్ నెంబర్ ఇవ్వండి అన్న మీదని చెప్పని అడిగాను. సరే అయ్యా అని చెప్పని తీసుకున్నాను.
ఒక చిన్న షార్ట్ మెసేజ్ అతనికి ఫార్వర్డ్ చేశాను. అది విన్నాడు. చూసి గతంలోనే వేరొక విధంగా ఆ పరిచర్య విషయంలో మాట్లాడుకుంటున్న సందర్భాన్ని బట్టి ఆ మందిరం ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పని అడుగుతూ ఉన్నారు. ఇట్లా సంగతి అన్న వేరే వాళ్ళదైతే ఇలా నడిపిస్తూ ఉన్నా అంటే సరేలే అని చెప్పని అతను సైడ్ అయిపోయాడు. ఒక చిన్న షార్ట్ మెసేజ్ ఫార్వర్డ్ చేసాము. దేవుని కృపను బట్టి అది విన్నాడు. పాస్టర్ గారు మీరు ఇంత వాక్యం ఉందా మీలో అని చెప్పని అన్నయ్య ఆశ్చర్యపడటము. తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ అదే అన్నయ్య వచ్చి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, మీకు మందిరానికి స్థలము 3 సెంట్లు కానీ 4 సెంట్లు కానీ నేనే తీసుకుంటాను, నేనే మందిరం కట్టిస్తాను, దేవుడు నాతో మాట్లాడేది ఖచ్చితంగా నేను చేస్తాను. తర్వాత క్యాలెండర్ల విషయంలో కూడా అన్నయ్య నేను క్యాలెండర్లు కూడా ఏటా పలానా పరిచయలకు ఇలా ఇస్తూ ఉంటాను, నా పేరు గొప్ప కోసం కాదు, ఇలాగా అనేకులు ప్రోత్సహింపబడి ముందుకు వచ్చి పేదైన సేవకులు ఉన్నారు, చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటా, అలాంటి దైవజనులను బలపరచాలి, వాళ్ళు ప్రోత్సహింపబడటానికి ఇలా చేస్తున్నానని చెప్పని మీరు కూడా వేపిస్తా అంటే నేను మనీ ఇస్తానన్నాడు. సరేనయ్యా అన్నాను. ఆ తర్వాత ఈ విషయాలు అందిస్తా ఇంకొక మాట కూడా చెప్పాను. యూట్యూబ్ తీసి సియోల్ అనే కొడితే డేవిడ్ పాల్ యాంగిచో గారి మందిరము కనపడుతుందమ్మా. నేను 2 రోజుల క్రితమే చూశాను నేను దాన్ని. ఎందుకో దేవుడు ప్రేరేపిస్తూ ఉంటే నాకు ఆ విషయము చెప్పి ఇంచుమించుగా 4 సంవత్సరాలు ఈ నర్సాపేట పట్టణంలో పరిచర్యకి 10 ఎకరాల స్థలం ఇస్తానని నన్ను ఇక్కడ స్థిరపరిచానన్నది అంతకుముందు చెప్పిన విషయమే. 10 ఎకరాల స్థలం ఇస్తానని. ఆ తర్వాత డేవిడ్ పాల్ యాంగిచో గారి మందిరం దక్షిణ కొరియా దేశంలో ఉంది. ప్రపంచంలోకి వెళ్ళా పెద్ద సంఘం అదే. 25 లక్షల మంది పైచులకు సంఘ సభ్యులున్న పెద్ద మందిరం. నేను మొన్న అప్పుడు చెప్పాడు ప్రభు, దైవజనుడి ద్వారా ఒక ప్రవచనం అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పొస్తామని. ప్రభు నీ చిత్తం అది నెరవేర్చండి. తర్వాత కూడా దేవుడు ఒక వాక్యం ఇచ్చాడు, ఈ వాక్యం అక్కడ వెళ్ళి చెప్పాలని. సరే నీ చిత్తం ప్రభు, నువ్వు అనుకున్న సమయం ఎప్పుడో తీసుకెళ్ళి అనుకుంటా ఉన్నాను. ఆ తర్వాత హోసన్న గారి మందిరంలో కూర్చొని ప్రేయర్ చేస్తూ ఉన్నాను. ఆ కింద ఆ పాలిష్ బండ మీద దుమ్ము బట్టి ఉంది. దాని మీద చూస్తూ ఉంటే దేవుడు అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నర్సరావుపేట టౌన్లో డేవిడ్ పాల్ యాంగిచో గారి ద్వారా కట్టించినటువంటి మందిరము సేమ్ అలాంటి మందిరమే ఇక్కడ నువ్వు కట్టాలి, అది ఇలా ఉంటుంది గీ అన్నాడు. నేను గీస్తూ ఉన్నాను. ఎలా అంటే ఇండోర్ మామూలుగా క్రికెట్ ఆడే స్టేడియం ఉంటుంది, అలాగా పైనంతా కిందకు వెలుతురు వచ్చి పడేలాగా చుట్టూ ప్రజలు అప్పు నుంచి కిందకు డౌన్గా ఉంటుంది ఆ మందిరం. అసలు మొన్న చూసినప్పుడు ఆ పిల్లర్లు ఎంత ఉన్నాయో అవి చూసి ఏంది ప్రభు ఈ పిల్లర్లు అనుకున్నా. మొన్న చూసా నేను ఇదే విషయాన్ని అక్కడున్న సంఘ బిడ్డలకు తెలియపరిస్తే దేవుడు ఇలా వచ్చి చేస్తూ ఉన్నాడు, ఆ కార్యం చేయడానికి ఈ వ్యక్తిని కదిలించేలాగా నాకు సహాయపడటానికి ప్రభు నిలబెట్టాడు. అప్పుడు నేను సిగ్గుపడి అయ్యా క్షమించు, నేను నమ్మలేదు, పరిచర్య విషయంలో కూడా కొన్ని చెప్పిన దాన్ని బట్టి నేను వెనకడుగేశానయ్యా. దాచేపల్లి విషయంలో, పిడుగురాళ్ళ పరిచర్య విషయంలో ఎకరం 25 స్థలం ఇస్తాను, 15 సెంట్లో మందిరం కట్టాలన్నాడు. దాచేపల్లి పట్టణం నా చేతికి అప్పచెప్పాను. ఒక వ్యక్తి వస్తాడు, ఉచితంగా 2.5 ఎకరాల స్థలం ఇస్తాడు, అది రాతి నేల, దాన్ని బాగు చేసుకొని 10,000 మంది కూర్చోగలిగే సంఘం కట్టమని. మాచర్లో కూడా 2.5 ఎకరాల స్థలం ఉచితంగా ఇస్తానన్నాడు దేవుడే, దాంట్లో కూడా 10,000 మంది కూర్చోగలిగే మందిరం కట్టాలన్నాడు. ఈ నర్సరావుపేటకు వచ్చరికి ఇలా నన్ను స్థిరపరిచారని 10 ఎకరాల స్థలము, ఆ మందిరం కట్టాలి ఇక్కడ అని ఇవన్నీ తలపోసా. ఇవన్నీ వాళ్ళకి చెప్పా. వాళ్ళకి చెప్పగానే వాళ్ళు నెక్స్ట్ విన్న తర్వాత ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మీరు ఈ అనుభవం అంతా చెబుతున్న దాన్ని బట్టి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ అనుభవం కనుక నాకు లేకపోతే వాళ్ళు విశ్వాసంలో అప్పటికీ డేలా పడిపోయింది, వ్యవహారం మొత్తం ఇక అయిపోయింది, ఇక ఏమి లేదు, దేవుడు కూడా మమ్మల్ని మర్చిపోయాడని 99% వచ్చారు. వాళ్ళు విశ్వాసంలో సన్నగిల్లిపోయి 99% వచ్చారు. నేను వెళ్ళటము ప్రభు చిత్తమైనట్టుంది. వాస్తవానికి నేను వెళ్తానన్న స్కోప్ లేదు, ఎందుకంటే వెళ్ళరావడం ట్రావెలింగ్ ఖర్చులు,
లేదనుకున్న ఆయిల్కే 300 కావాలి. ఇక టీ అనే మంచుల కంటే పైన ఎట్లేదన్నా లేదనుకుంటే 100 రూపాయలు. టోటల్గా ఒక హస్తం అయితే కావాలి ఆడికి వారం వెళ్ళి రావడానికి. సరే ప్రభువే చూసుకుంటాడులే, ఆయన వెళ్ళమంటే వెళ్దాం, లేదు సహాయం చేస్తే ముందుకు అడిగేద్దాం, లేకపోతే సైలెంట్ అవటం. ఏసన్న గారు కూడా ఒక అనుభవం, ఏసన్న గారి అనుభవం ఒకటి నేను విన్నాను. సేవ చేయమన్నా బాగానే ఉంది, చేతికి రూపాయి ఇస్తే యాడికైనా వస్తా, ఇయ్యలేదనుకో ఆ పూటకి కడుపు మార్చుకొని ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసుకొని సంఘాన్ని సంఘ బిడ్డలు నీకు అప్పచెబుతా. ఈ అనుభవం ఏసన్న గారి జీవితంలో ఉందంట. అది విన్నా తర్వాత నేను అప్పుడు నా ఆలోచన స్థితిని మార్చుకొని, అయ్యా సేవ అని అప్పులు చేసుకొని పోవడానికైతే నా దగ్గర ఇచ్చేవాళ్ళు లేడు, పోవటానికి లేదు దికాణం. నువ్వు ఏదన్నా చేతికి డబ్బు ఇచ్చావా పరిగెడతా, ఇయ్యలేదా ఇంట్లోనే కూర్చుంటా. నేను చేయగలిగేది ఏం లేదు, అది నీ చిత్తం అనుకొని నీకు అలా ఆగిపోతాను ప్రభు అనుకున్నా. ఇక అట్లానే నడుస్తూ ఉన్నాను. రూపాయి ఇచ్చాడా పరిగెత్తు, ఇక దేవుని అవకాశం వచ్చిందని చెప్పాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఖచ్చితంగా దైవజనుడికి లేదా ఒక విశ్వాసికైనా పరిచారకులకైనా సంఘ పెద్దలకైనా నేను క్రీస్తు బిడ్డను, నేను దేవుని కోసము తీర్మానం అంటే నేను నాకు నిజరక్షకుడు యేసే అని చెప్పని ఒక తీర్మానానికి వచ్చి దేవుని రాజ్య వారసులుగా ఆ జీవగ్రంథం ముందు పేర్లు రాయబడి ప్రభు యొక్క శరీరం రక్తము తీసుకుంటూ ఆయన సొత్తైన జనంగా కొనసాగుతున్న మన జీవితాల్లో ఖచ్చితంగా ఒక అనుభవం ఉండాలి. అది ఆత్మీయ అనుభవం ఉండాలి. అనుభవ జ్ఞానం అంటది బైబిల్. అనుభవ జ్ఞానం. ఈ అనుభవ జ్ఞానం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, ఇలాగ డేలా పడిపోయిన వాళ్ళని అనుకోకుండా వాళ్ళని ఆ దేశపోతాడు ప్రభు నిలబెట్టి వాళ్ళకి కావలసిన మాటలు ఎలాంటి అంటే, యెషయా గ్రంథం 50:4-5 వచనాలు చెప్పబడినట్లుగా ఓరడించు మాటలు అంటే డేలా పడిపోయి జిగులు పడిపోయి ఇక అయిపోయింది నా చరిత్ర అంత అనుకున్న వాడికి ఇట్లా మన జీవితాల్లో కొన్ని అనుభవాలను తీసుకొచ్చి వాళ్ళకి అట్ట అందిస్తాడు. అందించగానే ఇక అప్పుడే వాడిపోతున్న మొక్క గనక నీరు అందినట్టు బొర్ర ఇక కళకళలాడుతూ ఉంటుంది 5 నిమిషాల ముఖం అంతా. అట్లా అలాంటివి ఓరడించు మాటలు అంటే. ఇప్పుడు నీరసం వచ్చింది, 7 రూపాయలు ఏముంటుంది ఎర్ర ఇంజెక్షన్, అది తెచ్చుకుంటే ఒక్క పోటు పొడిచాడంటే చాలు ఎమ్మన్న ఉత్సాహం వచ్చేస్తుంది. అట్లనే ఓరడించు మాటలు అనే మాటలు ఎలాంటి అంటే అనుభవంలో నుంచి వచ్చాయి. ఒకప్పుడు నేను ఈ స్థితిని ఫేస్ చేశాను, అయితే ఈ ఫేస్ చేసినప్పుడు నేను ఇలా దేవుని ఎదుర్కొన్నానని ఈ సాక్ష్యం చెబుతూ కూడా ఇంకో మాట చెప్పా. గత శనివారం నుంచి నాకు బాగా నడుము నొప్పి వస్తూ ఉంది. అట్లా నడుము నడిపి అంటే గత శనివారం గారు 2 వారాల నుంచి నడుము నొప్పి వెంటాడుతూ ఉంది. అట్లా చిన్నగా అది కిడ్నీలో రాయి నొప్పిగా మారిపోయింది. ఇక ఈ దరి నుంచి ఎడం చేతి వైపు కిడ్నీలో నుంచి ఈ కిందకి ఇలా నొప్పి వస్తూ ఉంటుంది, జల లాగుతూ ఉంటుంది. అంత నొప్పి పెట్టుకొని ఇంట్లో నీళ్లు తెస్తాను, అంత నొప్పి పెట్టుకొని బజార్కి వెళ్తాను, అంత నొప్పి పెట్టుకొని దేవుని పనికి వస్తానే ఉన్నాను. నిలబడలేనప్పుడు ఇంక నా వల్ల కాదులే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి పండుకుంటా ఉన్నాను. ఆ ఆలోచన చేస్తున్నప్పుడు నేను ఒక మాట అనుకున్న దేవుని ఎదుట, అయ్యా వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవు చేతిలో. గవర్నమెంట్ హాస్పిటల్కి పోదామంటే ఈ నొప్పి మీద ఆడకపోతే అల్ట్రా స్కానింగ్ అంటాడు, దానికి 500 ఎంతో అయితే అవి కూడా లేవు. ఏంది ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో మా మేనత్త విషయంలో కూడా వైద్య సదుపాయాలు అందుకోవటానికి కూడా ఆర్థికంగా లేక ఒక కోణం, ఆమెతో పాటు హాస్పిటల్లో ఉండటానికి ఎవరు సహకరించింది ఒక కోణం. ఆ పరిస్థితులన్నిటిని బట్టి ఒక వ్యక్తి జారిపోయారు, అయిపోయింది, ఆమె వెళ్ళిపోయింది, పరదేశంలో ఉంది. ఈ పరిస్థితి అంతా తలపోస్తా ఏంటి ప్రభు అనుకుంటుంటే అప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇలాగ వైద్యం చేయించుకోవడానికి కూడా ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వెంటనే ఇక నా నొప్పి మర్చిపోయా నేను. ఇక ప్రభు వాళ్ళు ఎవరున్నారో ఆదుకోయా, సేవకులు ఉన్నారా, సేవకురాళ్ళు ఉన్నారా,
పరిచారకులు స్త్రీలా పురుషులా, సంఘ పెద్దలు స్త్రీలా పురుషులా, విశ్వాసులు స్త్రీలా పురుషులా, లేదా అసలు నిన్ను నమ్మని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మొదటిగా వాళ్ళని ఆదుకో, వారిని స్వస్థపరిచాయ అంట. ఈ అనుభవాన్ని వాళ్ళకి చెప్పగలను. అప్పటికే అక్కడున్న వాళ్ళకి కొంచెం అనారోగ్య సమస్యలు ఉంది, ఆర్థికంగా కుదేలైపోయి, సంపాదన లేక ఏం చేస్తాం, ఏ పూటకు ఆ పూట గడవటం పరిస్థితులు అనుకున్నప్పుడు ఈ సాక్ష్యం కూడా వాళ్ళకి అందించగానే అమ్మనే చెప్పారు, అన్న దేవుడు నాతో మాట్లాడుతున్న మీ అనుభవంలో నుంచండి. ఖచ్చితంగా మనకు అనుభవ జ్ఞానం కావాలి, అనుభవం కూడా ఉండాలి. మనం అనుకుంటాం మనకి ఎందుకయ్యా నాకు ఈ రోగం, ఎందుకయ్యా నాకు ఈ పరిస్థితి, ఎందుకయ్యా నాకు ఈ ఎడబాటు అని చెప్పి అనుకుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో కుమిలిపోతున్న వాళ్ళు ఎంతమందో. మన దుఃఖం, మన వేదన, మన ఇరుకు, మన ఇబ్బంది, మనం నిందల్లో నలిగిపోవటం, తృణీకరించబడటం, ఈ పరిస్థితులన్నిటిలోంచి ఆ వేదనే ఇంకొకళ్ళకి ఆశీర్వాదం. అది నువ్వు అనుభవిస్తేనే వాళ్ళకి ఆశీర్వాదం అయింది. అది అనుభవంలో లేకపోతే మటుకు వారికి ఆశీర్వాదంగా నువ్వు ఉండలేవు. ఇప్పుడు నేను ఉన్నానంటే ఎవరైనా ఒక వ్యక్తిని ప్రభు కృపలో నా దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళు ఉన్న పరిస్థితిలో పరకాయ ప్రవేశం చేస్తే అమ్మంటే, అంటే అవతల వ్యక్తి యొక్క ఏ స్థితిలో వాళ్ళు డెప్త్లో దుఃఖపడుతున్నారో, సమస్యలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి నిలబడి కొంచెంసేపు ఆలోచించి పక్కకు వచ్చి నిలబడి అప్పుడు వాళ్ళకి ఏదైనా రిప్లై ఇవ్వగలుగుతాను. ఏం ప్రభువా ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలంటే, అప్పుడు నువ్వు ఎదుర్కొన్న అనుభవాలు కొన్ని ఉన్నాయిగా, అవి వీళ్ళకి టచ్ అవుతాయి. ఆ అనుభవాలను వాళ్ళకి పరిచయం చేయి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. అట్లాగనే ప్రభు కృపను బట్టి ఎన్నో సంగతులు ఎంతలోకో ప్రభు తన ఉచిత కృప చొప్పున ముఖాముఖిగా కలిసినప్పుడు కానీ వ్యక్తులతో, లేదు వాక్య ఉపదేశం ద్వారా చెప్పబడిన మాటలను బట్టి అనేకులు ప్రభు కృప ద్వారా ఆదరించబడ్డారు, తెప్పరిల్లారు. ప్రభు కృప ద్వారా ప్రోత్సహింపబడ్డారు, బలపడ్డారు, స్థిరపడ్డారు. ఆయన వైపు చూస్తూ ఏ స్థితి ఏది ఏమైనా సరే నా ప్రభు కోసం నేను నిలబడాలని చెప్పని, నాకున్న ఈ స్థితి కాదు నాలాగా వేదన పడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని చెప్పని ఇవాళ ఒక కొత్త బ్యాచ్గా తయారయ్యారు. ఈ థాట్ ఎవరికి ఉండదు, తొందరగా ఎవరికి కూడా రాదు, ఎక్కదు కూడా. కానీ ప్రభు కృపను బట్టి నాకు నేర్పింది ఒకటే, నువ్వు ఈ పరిస్థితులను బట్టి వేదన పడుతున్నావు కదా, ఇలాంటి పరిస్థితులు ఎంతమంది ఉన్నారు. నువ్వైనా నేనైనా మనమందరం ఎదుర్కొంటున్న ప్రతి అనారోగ్య సమస్య అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, నిందలు అవమానాలైనా, వేదన, ఇరుకు, ఇబ్బంది, ఒంటరితనమైన ఏ పరిస్థితి అయినా నువ్వు ఫేస్ చేస్తున్నా, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎంత దిగులు పడుతున్నారు. నీకంటే యేసు ప్రభు వారు ఉన్నాడు, మనకు యేసు ప్రభు వారు ఉన్నాడు. ఈ ప్రభు ఉండి కూడా కొంత అపవాది చేత వెరిపించబడుతూ, మరి కొంత దేవుని చేత ప్రోత్సహింపబడుతూ, అసలు అటు ఇటు కాకుండా ఇక ఏం లేదే అని చెప్పని లోకానుసారంగా వెళ్ళిపోవచ్చు. చాలామంది ఉన్నారు లోకంలో. వాళ్ళని ఎవరు ఓదార్చగలుగుతారు? వాళ్ళని ఎవరు దేవుని మాటల చేత దేవుని వైపుకు నడిపించగలుగుతారు? ఎవరున్నారంటే ప్రభు కృపను బట్టి చెప్పగలిగేది ఒకటే, నేనున్నానయ్యా, మేమున్నామయ్యా. అలాంటి వాళ్ళు మాకు కంటబడితే వాళ్ళకి 4 మాటలు అందించి నీ వైపు నడిపించడానికి నా బ్రతుకులో నీ కృప ద్వారా అనుమతించినటువంటి అనుభవం ఉంది, అనుభవ జ్ఞానం ఉందయ్యా. అనుభవ జ్ఞానం అంటే కాదే, నువ్వు ఎదుర్కొంటున్న రక్షణలోకి రాకముందున్న అనుభవం, రక్షణ పొందిన తర్వాత ఉన్న అనుభవం. ఎందుకు చెబుతున్నా అంటే ఈ మాట, మొన్న మధ్య దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణ పొందకముందు మీ నాయన వీళ్ళంతా ఇబ్బందులు బట్టి బయటకు వచ్చినప్పుడు నీళ్లు పోసుకొని ఉప్పేసుకొని అన్నం తిన్నావు, బాగుంది. అప్పుడు సంగతులే చెబుతున్నావు కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు రా అని. అదేంది ప్రభువా, మజ్జిగ ఉన్నాయి, పెరుగు ఉంది, మజ్జిగ పెరుగేసుకోపోతుంటే ఆగు అన్నాడు. ఏం ప్రభువా, నీళ్ళు పోయి, సరేనయ్యా. ఉప్పేయి, సరేనయ్యా. కలుపు అన్నాడు. సరే ప్రభు అని చెప్పని కలుపున్నా. ఏ మాత్రం కూడా జంకలేదు, దిగులు పడలేదు, వేదన పడలేదు. సైలెంట్గా కమ్మగా తీసుకొని తిన్నా. ఇప్పుడు చెప్పురా అందరికని చెప్పాను. ఖచ్చితంగా ఆ అనుభవంలోకి అట్లా కాకపోతే మెత్తపడ్డది అన్నం. టోటల్గా 50-50గా ఉంది అన్నం, మెత్తబడిపోయి సర్దిపడిపోయి. టమాటాని అట్ట పట్టుకుంటే జిగురు వస్తూ ఉంది అంటే సర్దిపడిపోయింది.
దాన్ని తీసి పడైపోతున్నా. ఆగు అండు. ఏం ప్రభు? కలుపుకొని తిన్నాను. సరేనా అని చెప్పని చిన్న. ఎందుకు తిన్నానంటే నా కళ్ళ ముందు చాలామంది భయంకరమైన దీనస్థితిలో అసలు ఆ ఇస్త్రుల దగ్గర పడేసిన ఆకుల దగ్గర పోయి కూర్చొని తినటం చూశాను. వీడియోల్లో ఓ పక్క అక్కడ పాచిపోయిన అన్నం, మరో పక్క మనం బహిర్భూమిలో విసర్జించినటువంటి ఆ లెట్రిన్, అది ఈ అన్నం కలుపుకొని తినటం చూశాను నేను వీడియోలో. కూర్చొని మామూలుగా ఆడవలా, అయ్యో వారిని ఆదుకో ప్రభు అని చెప్పని. ఇవన్నీ చూశాను. కానీ నా జీవితంలో కొన్ని అనుమతించినప్పుడు ఆ అనుభవాల నుంచి నేను వెళ్ళాను కాబట్టి ఎవరైనా నేను చెప్పగలను. ఎవరిని ఆకలితో ఉంటే ముందు ఎమ్మటిని తీసుకుపోయి 4 గింజలు వాళ్ళకి ఇచ్చి వండుకొని తినండి అని చెప్పగలుగుతాం. మనకు ఖచ్చితంగా వ్యక్తిగత అనుభవం ఉండాలి. వ్యక్తిగత అనుభవం ఉంటేనే ఆత్మలు సంపాదించగలుగుతాము. వ్యక్తిగత అనుభవం ఉంటేనే ప్రతి ఒక్కరి పక్కన మనం అండగా నిలబడగలుగుతాము. వ్యక్తిగత అనుభవం ఉంటేనే సంఘము క్షేమాభివృద్ధి పొందటమే కాదు, మనము అభివృద్ధి పొందుతాము, అనేకులకు ఆదర్శప్రాయంగా నిలబడతాం. ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో చాలామందిని చాలా రకాలుగా అడగవచ్చు, కానీ నేను ఎవరిని అడగను, మౌనంగా చూస్తూ ఉంటాను అంతే. అసలు ఎవరిని ఏం అడగడు, ఏం చేస్తాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సైలెంట్గా చూస్తూ ఉంటాను. ప్రభు చెప్పాడు, ప్రభు ఎవరినైనా అడగమని ఆజ్ఞాపించాడా అప్పుడు వెళ్ళి అడుగుతాయా ఏమన్నా ఇట్లా సంగతి అంటే సరేనన్నా అని చెప్పని అమ్మని వాళ్ళు ఇస్తారు. ఆయన అడగమని చెప్పకుండా నా సొంత ప్రయత్నంగా ఇప్పటి వరకు ప్రభు కృపను బట్టి ఎవరిని అడగల సైలెంట్గా ఆయనకి వెళ్ళి చూడటం. లేకపోయినా ఉన్న అమ్మ అయితే అప్పుడప్పుడు వాళ్ళని ఆ చెల్లెళ్ళ వాళ్ళని అడుగుతుంది. కానీ నేను పొరపాటును కూడా నా తోడబుట్టిన వాళ్ళు అక్క ఉన్నా కానీ చెల్లున్నా కానీ నాకు ఇది అవసరం మీరు ఇవ్వండి అని పొరపాటును కూడా. ఒకప్పుడు అడిగా, సెల్ ఫోన్ ఒకరావా పరిచయలో ఇట్లా అవసరం అమ్మా, ఏదో బజాజ్ ఫైనాన్స్ ఏదో ఉంటుందంటగా దాంట్లో పెట్టి నాకు సెల్ ఫోన్ ఒకటి ఇప్పించమ్మా మా అక్కని అడిగా. ఇస్తే నేను చక్కగా వీడియో లైవ్ ఇవ్వగలుగుతాను, ఫేస్బుక్ యూట్యూబ్లో లైవ్ వెళ్తుంది, నాకు ఇట్లా అవసరం అంటే అబ్బాయి యాడ్రా అంది. నేను ఎమ్మని సైలెంట్ అయిపోయా. ఈ దేవుని చిత్తం కాదు, ఇట్లా అడగటం కూడా కరెక్ట్ కాదులే. ప్రభు చిత్తం అయితే ఆయనే తీసుకొచ్చాడు, ఆయన ఇష్టం, ఆయన అనుకున్న రీతిగా నడిపిస్తాడు. తొందరపడ్డానేమో ప్రభు క్షమించని చెప్పి అనుకొని ఇప్పటి వరకు నాకు గుడ్లకైనా తినటానికైనా ఇంకే అవసరం ఉన్నా కానీ పొరపాటును కూడా ఎవరిని అడగను. సైలెంట్గా దేవుని వైపు చూస్తాను. ప్రభువే వాళ్ళని కదిలిచ్చి, తన చిత్తంలో ఉన్న వాళ్ళని కదిలిచ్చి, ప్రభు తన సంకల్పం చొప్పున సహాయం అందించి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఇది ఎందుకు నేను చెప్పగలుగుతానంటే నేను ఆ అనుభవంలో నడిచాను కాబట్టి ఎవరినైనా బలపరచగలుగుతాను. అయితే ఇప్పుడు లేఖన భాగంలో దైవజనుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే తన అనుభవాలు క్రోడీకరించి అలాగే సంఘంతో చెప్తా ఉన్నాడు. సంఘంతో చెప్తూ ఆయన అంటున్నాడు, ఒకవేళ నేను గాలికి కొట్టబడినట్టుగా అసలు గురి చూడనటువంటి వ్యక్తిగా నేను పరిగెడుతున్నాను అనుకుంటున్నారేమో. గురి చూడని వ్యక్తిగా నేను పరిగెడతలేదు. నాకు ఒక గురి ఉంది, నాకు ఒక గమ్యస్థానం ఉంది. ఆ గమ్యస్థానాన్ని ఏ విధము చేతనైనా సరే ప్రభు తన ఉచిత కృప ద్వారా ఆ కృప మనం యాడ్ చేసుకోవాలి. ఆ కృప ద్వారా నేను ఆ గమ్యస్థానానికి ఆ గురి రీచ్ అవ్వగలుగుతాను. ఎందుకు కృప యాడ్ చేయాలంటే మన నీతి, భక్తి, పరిశుద్ధత, దేవుని ఎదుటిన్న యథార్థతను బట్టి, అనుదిన ప్రార్థన, వాక్య ధ్యానాన్ని బట్టి మనం ఎప్పటికీ కూడా మనం అనుకున్న లేదా దేవుడు నిర్ణయించినటువంటి ఆ గురి లేదంటే ఆ పని వెళ్ళవలసిన గమ్యస్థానానికి మనం చేరుకోలేం. మరి ఎలా చేరుకుంటాం పాస్టర్ గారు అంటే ఇవన్నీ ఉన్న కృప మాత్రం ఖచ్చితంగా మనకు కావాలి. ఎందుకు కృప కావాలంటే మన నీతి, భక్తి, పరిశుద్ధత, దేవుని యందు ఎదుట ఉన్నటువంటి యథార్థతను బట్టి మనము లూసిఫర్కు తాత అవుతాం. లూసిఫర్కే తాత అవుతాం మనం. అయితే ప్రభు ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు మనల్ని బలహీనంగా ఉంచుతాడు. ప్రార్థనలో బలహీనంగా ఉంచుతాడు, వాక్యం చదివే విషయంలో బలహీనంగా ఉంచుతాడు,
ఒకవేళ నీతి పరిశుద్ధతను ఆధారం చేసుకుంటున్నప్పుడల్లా ముట్టికాయ పడుతూ ఉంటుంది. అంటే తొందరపాటు నిర్ణయాలు కొన్ని జరిగినప్పుడు ముట్టికాయలు పడ్డట్టుగా కొన్ని వ్యక్తుల ద్వారా ఎదురు దాడులు లాంటి మాటలు వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి అవతల వ్యక్తి ఒకవేళ దేవుని కృపను బట్టి రేజ్ అవ్వచ్చు, లేదంటే అపవాది చేత కూడా రేజ్ అవ్వచ్చు. ఏ స్థితిని బట్టి అయినా కానీ అవతల వ్యక్తి తొందరపడి అన్నప్పుడు మనము దేవుని యందు యథార్థంగాను పరిశుద్ధంగా నీతిగా భక్తి కలిగి నడుస్తున్న దాన్ని బట్టి మనం రేజ్ అవతల వ్యక్తిని మాట అనడానికి కూడా అవకాశం ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే మనం తగ్గించుకున్నప్పుడే హెచ్చింపబడతాం లేఖనం అంటుంది. అలాగ మనం తగ్గించబడటానికి ఆయన కృప మీద ఆధారపడి అవతల వ్యక్తిని ప్రభువా తెలియక అంటున్నాడులే క్షమించు. ఈ మాట మన మనసులో పుట్టడానికే అప్పుడప్పుడు మనల్ని బలహీనంగానే ఉంచుతాడు. పౌలు గారికి కూడా బలహీనత ఉంది, బలహీనంగానే ఉన్నాడు. కానీ ఆయన అంటాడు, నేను ముమ్మారు బచ్చలాడాను, కానీ ప్రభు ఒకటే మాట అన్నాడు, నా కృప నీకు చాలును. నువ్వు ఎప్పుడైతే బలహీనమవుతావు అప్పుడే క్రీస్తు యొక్క శక్తి నా మీద బలంగా ఉంటుందని చెప్పని అదే మాట అంటాడు. 2 కొరింథీ 12:9-10 వచనాల్లో పౌలు భక్తుడు అంటాడు, అయ్యా నేను ముమ్మారు అడిగానయ్యా యేసేని, ఏంది ప్రభు నా పరిస్థితి అని చెప్పానంటే అక్కడ అంటాడు, బలహీనపడిన కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము. క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము ఏముంటుంది అక్కడ, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఆమేన్, హల్లెలూయా. విశేషంగా అంటే ఎక్కువ బలహీనతల్లో కూడా నేను కృంగిపోనయ్యా, ఎందుకంటే ఆయన ఒక మాట ఇచ్చాడు, నా కృప నీకు చాలును అండు. లోకం నా జీవితంలో కానీ మన జీవితంలో కానీ ఎన్నో లోపాలు చూస్తూ ఉండొచ్చు, కానీ పరిశుద్ధులు చూస్తూ ఉండొచ్చు, కానీ సేవకురాండ్లు కానీ మనతో పాటు ప్రభువుల్లో చేసేవాళ్ళు కానీ అదిగో ఆమె చాలా ఇట్లా అంట్లా, అదిగో అతను ఇట్లా అంట, ఆ అమ్మాయి ఎట్ట, ఈ అబ్బాయి అట్ట అని చెప్పని అనుకున్నా ప్రభు ఎదుటికి వచ్చేసరికి నువ్వు ఎలా ఉంటావంటే కృప కప్పి ఉంటాన్ని బట్టి ఆయన ఎదుట ఎలా అంటే కొరియులో నుంచి అంటే అగ్నిలో నుంచి తీయబడ్డ కొరియులాగానే కనపడుతుంది. కారణం ఏంటంటే ఆయన కనికరము కృప ఉందన్నమాట. కృప లేకపోతే మాత్రం నువ్వు ఈ అందరూ చెప్పినట్టే కనపడుతూ ఉంటావు. కానీ ఒకవేళ అపవాదే వచ్చి జకర్యా గ్రంథం 1, 2 వచనాల్లో కనుక వాదన వేసుకున్నట్టుగా మన విషయంలో దేవుని ఎదుట వాదన పెట్టుకుంటే, నోరు మూయరా దౌర్భాగ్యుడా, నా కుమారుడు నా కుమార్తె అగ్నిలోంచి తీయబడ్డ కొరిలా కనపడుతుంటే బురదంటావు, మురికంటావు, దరిద్రుడా పో అటు నుంచాడు పో, ఎప్పుడు చూసినా నీ పని అంతా కొండాలు చెప్పటమేరా, ఎప్పుడు చూసినా నిందలు మోపటమేరా నీ బతుకంతా, నువ్వు మారవరా అని చెప్పని వాడిని అటు పొడిచి ఇటు పొడిచి వాడిని పక్కకు తోలేస్తాడు ప్రభు. జకర్యా విషయంలో కూడా, జకర్యా గ్రంథంలో యాజకుడైన యెహోషువ విషయంలో కూడా అక్కడ కనపడే యెహోషువ యాజకుడు. ఇర్మియా, ఎజ్రా, నెహమ్యా కాలంలో, జకర్యా వీళ్ళ కాలంలో ఉన్నటువంటి యాజకుడు. చాలామంది దారి తప్పేది ఎక్కడంటే మోషే గారి పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ అనుకుంటారు. ఆ యెహోషువ కాదు, ఇక్కడ జకర్యా గ్రంథంలో కనపడే యెహోషువ యాజకుడైన యెహోషువ. అతని మీద నింద మోపుతాడు. వాడు మురికి కొట్లు ఉన్నాయి చూడాలి, సరిగా అంత మురికి పట్టి ఉంటే ఆ వ్యక్తి చాలా పడ్డాడు అని చెప్పంటే, ఎవర్రా నీకు చెప్పింది, దేవుడు నిన్ను గద్దిస్తాడు రే అపవాది అని చెప్పని వాడిని గద్దించాడు యేసయ్య. అట్లనే మన విషయంలో కూడా ఆ కృప ఉంది కాబట్టి యాజకుడైన యెహోషువ తప్పించబడి
సైతాన్ని గద్దించాడు, వాడు వెళ్ళిపోయాడు. మీరంతా ఇంతేలే మీ బ్యాచ్ మొత్తం అనుకోండి, మరి వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రభు అన్నాడు, అతని మీద ఉన్న మురికి వస్త్రాలు తీసేయి, ప్రశస్త వస్త్రాలు నీకు తొడిగిస్తున్నాను, చెప్పులు తొడిగిస్తున్నాను, అధికారానికి ఉంగరం చక్కగా సిద్ధపరచండి అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత ఆశీర్వాదం ఇచ్చాడు. ప్రభు కూడా మన విషయంలో కృప అనేది ఇస్తాడు. అయితే భక్తుడైన పౌలు గారు చెప్తున్న కొన్ని అనుభవాలు జోడిస్తా ఆయన అంటున్నాడు, నేను గురి చూడనటువంటి వ్యక్తిని కాదు, నాకు ఒక గురి ఉంది. ఏంటయ్యా ఆ గురి అంటే, సార్వత్రిక సంఘం అనే ఒక గురి ఉంది. సార్వత్రిక సంఘం అంతటికీ తను రాబో దినాల్లో ఒక నాయకుడిగా, ఒక మాదిరి పురుషుడిగా ఉంటాడన్న సంగతి పౌలు గారికి తెలియదు. కానీ తండ్రి అయిన దేవునికి, కుమారుడైన దేవునికి, పరిశుద్ధాత్ముడైన దేవుడు, త్రియేక దేవుడికి ముందుగానే తెలుసు. కానీ తాను ఈ భూమి నుంచి తీసివేయబడిన తర్వాత ఇప్పుడు చూస్తూ ఉండొచ్చు పౌలు గారు. 1 కొరింథీ 11వ అధ్యాయంలో అట్టుకుంటే ఆ మాట ఉంది, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి. అట్లా పోలి నడుచుకునేటువంటి ఆ సందర్భం తన జీవితంలో ముందున్న రానున్న దినాల్లో అటువంటి సాక్ష్యం ఇస్తాడన్న సంగతి ఆయనకి గ్రహింపలేదు. కానీ ప్రభు చెప్పిన మాట ప్రారంభంలో, నా నామ నిమిత్తం నీవు అనేక నిందలు హింసలు ఉంటాయి, అయితే రాజులు ఎదుట అధికారులు ఎదుట నిలబడతావు, నేను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సాధనము నీవు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ సాధనం అన్న దాంట్లోనే ఇక ప్రత్యేకమైన హోదాలు ఆయనకి ఇవ్వబడ్డాయి. విశేషమైన కృపావరాలు కలిగిన వాడయ్యాడు, అలాగే విశేషమైన ప్రత్యక్షతలు కలిగిన వాడై ఉన్నాడు, విశేషంగా దేవుని వాక్య మర్మాలు ఎరిగిన వాడై ఉన్నాడు. పరదేశుకు వెళ్ళి దేవుని సముఖంలో అక్కడ బోధించబడి ఈ భూమి మీదకి వచ్చి అనేక సంగతులు, క్రీస్తు ద్వారా మరుగైన సంగతులు అంటాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 7 నుంచి 11 వచనాల భాగంలో అంటాడు, అక్కడ క్రీస్తు గురించి మరుగయ్యున్న సంగతులు నేను చెప్పాల్సి వచ్చింది కాబట్టి నేను ఎన్నిక చేయబడ్డాను అన్నాడు. అంటే అంతకుముందు 12 మంది అపోస్తులకి కానీ, యేసు ప్రభువారు ఇంకా కొన్ని చెప్పకుండా ఆపినవి కానీ ఏవైతే ఉన్నాయో ఆ సంగతులన్నీ పౌలు గారు చెప్పాల్సి వచ్చింది. ఆయనకు ఒక గురి ఉంది. ఆయన గురి అంతా ఏంటంటే, ప్రభు సంకల్పం ఒకటి ఉంది, ఆ సంకల్పాన్ని నేను నెరవేర్చాలి. ఏంటయ్యా ఆయన మనసులో ఉన్న తీవ్రమైన భారం, వేదన అంటే ఒకటే, అందరినీ సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. ఎప్పుడో తీర్పు దినమందు సంపూర్ణ పురుషులు అంటే ఏ విషయంలో కూడా లోపం లేనటువంటి శ్రేష్టమైన పాత్రలు. పౌలు గారికి ఇంకొక కోరిక కూడా ఉంది. ఏంటంటే, ఒకనికి ప్రదానము చేయబడ్డటువంటి వధువుని ఎలా అయితే పవిత్రమైన కన్యకగా, అక్కడ వధువుగా పవిత్రమైన కన్యకగా ఒకనికి ప్రదానం చేస్తారో అలాగ మిమ్మల్ని ఆయనకు ప్రదానం చేయాలని ఆశ ఉందంట. ఏంది, మీరు క్రీస్తును గూర్చిన జ్ఞానం మీరు సంపాదించాలంటాడు, అనుభవ జ్ఞానం సంపాదించాలంటాడు. అసలు ఆయన మనసులో అన్ని సంగతులు ప్రభు పెట్టాడు. నేను వాక్యాన్ని పరిశీలనగా దైవజనులు చెప్పినట్టు, దేవుడు చెప్పినట్టు, మొదటిగా దేవుడు చెప్పాడు ధ్యానించండి అని, తర్వాత దైవజను నోటి నుంచి అదే వాకులు వస్తాయి, మీరు ధ్యానించాలి. లేఖనాన్ని ధ్యానించినప్పుడు, అంటే ధ్యానించటం అంటే ఎలా అని చెప్పంటే గతంలో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. నేను గొర్రెలు కాసినోడిని కాబట్టి, గేదెలు కాసినోడిని కాబట్టి నాకు అనుభవం తెలుసు. గేదెలైనా గొర్రె పొట్టేళ్ళైనా మేకలైనా అవి ముందు అడావుడిగా పొలం మీదకు పోయి తినేస్తాయి. మధ్యాహ్నం వేళ కొంచెంసేపు చెట్టు కింద అడ్డం పడదాన్ని అడ్డం పడయ్యి ఇక ఆ తినిన ఆ మేతను మళ్ళీ నోటికి తెచ్చుకుంటాయి. మళ్ళీ నోటికి తెచ్చుకొని ఇక కూర్చొని ఇక దవళ్ళు ఆడిస్తూ ఉంటుంది. అంటే దాన్ని నెమర వేయటం అంటుంది. నెమరు వేస్తేనే అది అరుగుద్దు దానికి. మనము కూడా ఆ అనుభవం ఉండాలి. ఇప్పుడు మనం రోలుగా చదువుకొని పోతాం, లేదా నేను ఇప్పుడు దైవజనుడు చెప్పినటువంటి వాక్యాలు ఉంటాయి, వాటిని మళ్ళీ తీసుకొని కూర్చొని ధ్యానిస్తూ ఉంటే దైవజనుడు చెప్పిన దానికంటే ఇంకా కొత్త సంగతులు నీకు చెప్తాడు దేవుడు.
అది ధ్యానించడం అంటే అటు పశువు ఎలా అయితే నెమరు వేస్తుందో అలాగనే మనము ధ్యానించాలి. ఆ ధ్యానించే అనుభవం కనుక మనకు వస్తే అనేకమైన సంగతులు, ఆ వ్యక్తులు, ఆ భక్తుల్లో ఉన్నటువంటి ఆ భారం, ఎదుర్కొన్న పరిస్థితులు, అనుభవాలన్నీ చూసినప్పుడు నీలో తెలియని కొత్త ఉత్తేజం అనేది కలుగుతుంది. అంటే ఉత్సాహం, ప్రోత్సాహం కలుగుతుంది. నేను బైబిల్ గ్రంథం చదివినప్పుడు నన్ను బాగా పట్టుకున్న అంశాలు కొన్ని. అబ్రహాం గారు దేవుడు రమ్మనంగానే వచ్చేసాడు. ఏందయ్య ఆయనకు వచ్చిందంటే మొదటిగా భూమి మీద ఆయన దేవుడు చెప్పిన ఆశీర్వాదం. భూమి మీద అంటే సముద్రపు ఒడ్డు మీద ఉన్నటువంటి ఆ రాశి ఉంటుంది కదా, ఆ సన్న ఆ ఇసుక రేణువులు ఎలా అయితే ఉన్నాయో అట్లా నీ సంతానం ఉంటుంది అన్నాడు. ఒక ఆశీర్వాదం. రెండో ఆశీర్వాదం కూడా చెప్పాడు, ఆకాశంకి వెళ్ళి చూడని. ఆకాశంకి వెళ్ళంటే అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, సంతానం. అది నక్షత్రాలు లెక్కేస్తావా అంటే నా వల్ల ఏమైంది ప్రభు, అలాగుంటుంది నీ సంతానం అంటే భూ సంబంధమైన గర్భఫలం విషయంలోనూ ఒక ఆశీర్వాదం, అలాగనే పర సంబంధమైన అంటే ఆత్మ సంబంధమైన రక్షణ సంబంధమైనటువంటి ఆశీర్వాదము. మొత్తం టోటల్గా చూస్తే పునాదులు గల ఆ పట్టణం కోసం నిరీక్షణ కలిగిన వాడే దేవుని పాద సన్నిధిలో భక్తి సాధన చేశాడని టోటల్గా హెబ్రీ పత్రిక సాక్ష్యం ఇచ్చేది. ఈ అనుభవాన్ని చూసినప్పుడు, విన్నప్పుడు, నేను అనుకున్నప్పుడు నాకు ఈ ఆశీర్వాదం కావాలని, నేను ఇది ఈ ఆశీర్వాదం పొందుకోవాలి. ఆయనకు ఒక్కడికేనా అయింది, అడిగితే అందరికి ఇచ్చానన్నాగా, నాకు ఈ ఆశీర్వాదం కావాలి. అప్పుడు ఆయన దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడటం మొదలుపెట్టాను, ప్రభువా నాకు ఈ ఆశీర్వాదం కావాలని. ఎందుకు ఆశీర్వాదం కావాలని అంటే, ఎందరో భక్తుల పేర్లు బైబిల్ గ్రంథంలో ఉన్న మత్తయి సువార్త మొదటి అధ్యాయానికి వచ్చేసరికి ఇద్దరే కనపడతారు ప్రారంభంలో. అబ్రహాం కుమారుడు, దావీదు కుమారుడు, యేసుక్రీస్తు వంశావళి. అప్పుడు కిందకు వస్తారు మిగతా వాళ్ళు. వాళ్ళిద్దరిని టాప్ పొజిషన్లో పెడతాడు అక్కడ. సమాధానకర్త యొక్క ఆ పేరుకి అర్థానికి సొలొమోను పక్కన పెట్టేశాడు. వాళ్ళ నాయన్ని తీసుకొచ్చి, అబ్రహాం గారిలో చిన్న పొరపాటు ఉంది. బలి జరిగిన కాడ అక్కడ గాఢ నిద్ర, కట్టిక చీకటి కమ్మి గాఢ నిద్ర కలిగింది. అక్కడ ఆ పొరపాటు ఉంది. దావీదు గారి జీవితంలో బెర్షెబా అనేది ఒక పొరపాటు ఉంది. అయితే ఈ ఇద్దరు జీవితాల పొరపాటును బట్టి క్షమించబడి కృప ద్వారా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు వాళ్ళిద్దరిని, ఆయన వంశావళిలో మొట్టమొదటి జాబితాలు ఇద్దరు నాటి దేశంలో పెట్టాడు. ఇద్దరు నన్ను పట్టుకున్నారనమాట. ఆ ఆశీర్వాదం నాకు కావాలి. నేను ఆశీర్వాదం కావాలి ప్రభు, నాకు ఇవన్నీ కాదు. ఒకటి, నా పితరులు చేసిన పొరపాటును బట్టి సొలొమోను జీవితం నాకు గుర్తొచ్చింది. తండ్రి ద్వారా ఆశీర్వాదం పొందుకున్నాడు, దేవుడు కూడా ఆశీర్వదించాడు నమ్మకంగానే. చివరిలో అతని భార్యలను బట్టి తప్పుదారికి వెళ్ళిపోతే వెంబడి 3-4 తరాలు శాపం అని ధర్మశాస్త్రం చెప్తా ఉంది. దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన దాన్ని బట్టి 3-4 తరాల శాపం అన్నాడు. సొలొమోను ద్వారా తర్వాత తరానికి ఆశీర్వాదం రాల, దావీదు ద్వారా సొలొమోనుకి ఆశీర్వాదం వచ్చింది. అట్లయితే ఈ బుద్ధిహీనమైన పని నేను చేయకూడదు. నా పితరులు కూడా అదే పొరపాటు చేసి ఇలా శాపాన్ని తెచ్చిపెట్టారు నాకు. నాకు వచ్చింది, నేను నా తర్వాత తరానికి ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళాలి. ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళాలంటే నేను ఈ భూమి మీద నా ప్రభు కోసం కష్టపడాలి ఖచ్చితంగా. నా బిడ్డల కోసం ఒకవేళ ఆస్తిని సమకూర్చడానికైనా రెక్కల గొల్ల చేసుకొని సంపాదించి ఆడ పెడతాను. ఆ ఆశీర్వాదం మేము కానీ ఉంటుంది, పోద్ది. తేడా పడితే అది ఏడున్నా నేను మాత్రం వెళ్ళిపోతాను. ఇప్పుడు మా తాతయ్యలు సంపాదించారు, ఆడ పెట్టారు, వాళ్ళు ఎంత తీసుకోపోవాలి. అట్లనే అది ఈ భూమి మీద భౌతిక సంబంధమైన సంపాదన ఇక్కడ వదిలేసేదే. అయితే నేను ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం వారికి ఇచ్చి వెళ్ళాలా. కాబట్టి నా ప్రభువా, సొలొమోను ఎలా అయితే, నా పితరులు ఎలా అయితే తొందరపడి పొరపాటు చేశారో అలాంటి పొరపాటు నాకు వచ్చు. అబ్రహాం గారు అలాగే దావీదు గారు ఎలా అయితే ఆశీర్వాదం పొందుకున్నారో ఆ ఆశీర్వాదం నాకు కావాలి. 8 సంవత్సరాలు ఆయన ఎదుట అనేక రకాల పరీక్షించుకున్న తర్వాత ఒకే ఒక్క వాగ్దానం చేశాడు, ఈ భూమి అంతమయ్యే సమయం వరకు నీ వంశం, నీ కుటుంబం ఉంటుంది. నీ వంశంలో, నీ కుటుంబంలో ఉన్నవాళ్ళు నా సన్నిధిలో ఉండి నా సేవ చేస్తారని. ఇది నీతో చేస్తున్న నిత్య నిబంధన అండి. ఇది ఎవరికి ఇచ్చాడు ఈ ఆశీర్వాదము? దావీదు గారికన్నా అబ్రహాం గారికి ఇచ్చాడు. నా ప్రభు నాకు ఇచ్చాడు.
ఎవరైనా తీసుకోవచ్చు అది. అయితే ఆయన ఎదుట నమ్మకంగా ఉండి దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. ధ్యానించినప్పుడు అనేకమైన సంగతులు మనకు అర్థమవుతాయి. దైవజనుడు చెబుతున్నప్పుడు కూడా కొంత ధ్యానించవచ్చు. మనం ద్వంద్వ వ్యవహారం చేయాలి. ద్వంద్వ అంటే రెండు రకాలుగా. గుర్రాన్ని గమనిస్తే సగం మెదడేమో నిద్రపోద్ది, సగం మెదడేమో మెలుగుతూ ఉంటుంది. అందుకే అది ఆగకుండా పరిగెత్తుద్ది. మనం పరిగెత్తమంటే మనం పరిగెత్తలేం. దానికి ఆ ఫెసిలిటీ ఇచ్చాడు దేవుడు. ఎన్ని వందల కిలోమీటర్లైనా పరిగెత్తుద్ది. ఇన్ని కిలోమీటర్లు కానీ దానికి ప్రభు నియమించిన టైం ప్రకారం సగం మెదడు నిద్రపోద్ది, సగం మెదడు పనిచేస్తుంది. అట్లనే మనం కూడా వాక్యము చదివేటప్పుడైనా వినేటప్పుడైనా దేవుని సేవలు నడిచేటప్పుడైనా రెండు ద్వంద్వ వ్యవహారం చేయాలి. ఒక పక్క దేవుని స్వరం వింటూనే, మరో పక్క దేవుని మాటలు ప్రకటిస్తూనే, మరో పక్క దేవుని వాక్యం చదువుతూనే ధ్యానిస్తూనే, లేదంటే వాక్యం వింటూనే ధ్యానిస్తూ దేవుని స్వరం వినే అనుభవం కలిగి ఉండాలి. అప్పుడే మనకు అనేక సంగతులు అర్థమవుతాయి. ప్రభు కృపను బట్టి చెప్పగలను నేను, దేవుడు నాకు తెలియపరిచిన విషయాలు. పౌలు గారి జీవితంలో ఒక గురి ఉంది. ఆ గురి కలిగి వెళ్ళాడు. ఆ గురి కలిగి వెళుతూ కూడా ఆయన ఒక మాట అంటాడు. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో, వేరొకని మేరలోకి నేను వెళ్ళట్లేదు. వేరొకని మేర అంటే ఇతరులకు సంబంధించిన వాటిలోకి నేను వెళ్ళట్లేదు. నా మేరలోనే నాకు ప్రభు కొలిచి ఇచ్చినటువంటిలోకే అంతమటికే నేను సేవ చేసుకోవడానికి వెళ్తున్నా. వేరొకని మేర అంటే వేరొకని యొక్క సేవలోకి, వేరొకని జీవితంలోకి, వేరొకరిని దాంట్లో జోక్యం చేసుకొని నేనేదో మంచి మేధావిని అనిపించుకుందా అని చెప్పని ఆ ప్రయత్నమే చేయట్లేదు. నాకు ఎంత మటుకు దేవుడు కొలిచి ఇచ్చాడో అంత మటుకు నా సేవ నేను చేసుకొని వెళ్తున్నాను. ఒకవేళ ఇంకొక చోటకు వెళ్ళాలంటే అక్కడున్న స్థానికంగా విశ్వాసులు సహకరించిన దాన్ని బట్టి ఇంకొక చోటకైనా వెళ్ళటానికి మేము మీ ద్వారా వెళుతున్నామే కానీ ప్రభు మాకు ఎంత మటుకి కొలిచి ఇచ్చాడో మేర అంటాడు. మేర అంటే ఇంత మటుకి బాయ్, ఇదిగో ఇంత మటుకి నీకు, అమ్మా ఇదిగో ఇది ఇంత మటుకి నీకు అని చెప్పని ఎట్టయితే హద్దులు వేసుకుంటామో అలాగా పౌలు భక్తుడికి కూడా దేవుడు కొంత మటుకి కొలిచి ఇచ్చాడట సేవకి. ఆ సేవలో కొనసాగుతూ వెళ్ళిపోయాడు. ఇవాళ చాలా పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాట నేను గుర్తు చేస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు గుర్తు చేశాడు నాకు, ఎందుకు ఏంటంటే ఒకటే కారణం. చాలామంది దైవజనులు చాలామంది విషయాల్లో నేను బాగా పరిశీలించంగా తేలిన విషయం ఏంటంటే, అనేక మంది దైవజనులు కన్నీరు పెట్టుకొని చెప్పిన విషయం ఇది. కళ్ళ నిండా నీళ్లు తీసుకొని చెప్పిన విషయం. అయ్యా, చిలకలూరిపేట షాలేం రాజు గారు తండ్రి సన్నిధి ఉంది. అమ్మో, వాళ్ళు మొత్తాన్ని లాక్కొని పోతారయ్యా, మా సంఘం మొత్తం ఖాళీ అయిపోయిందయ్యా. ఒక అన్నయ్య అయితే షాలేం రాజు గారికి ఒక అలవాటు ఉందో తెలుసా, ఇప్పుడున్న సేవకు పిలిస్తే ఒక సేవకుడు నాకు సాక్ష్యం ఇచ్చాడు, చెబుతా ఇను అని నాకు చెబుతా ఉన్నాడు. ఏంటన్నా అంటే, ఒక చాటు సభకు పిలిస్తే వచ్చాడు, వాక్యం చెప్పాడు. ఈ మొత్తం పోయి ఆయన గమ్మారు, ప్రార్థన చేశాడు. వాళ్ళు ఉంటారుగా, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళు ఎవరెంత కనుక్కొని ఆ నెక్స్ట్ వారం మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. బోర్ని ఏడుస్తున్నాను. అప్పుడు నేను కూర్చొని దిగాలుగా ఆలోచిస్తూ ఉన్నాను. నేను అక్కడ నేర్చుకొని దేవుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ నాకు తెలియపరిచింది. అది జరిగింది వాస్తవమో కాదు నాకైతే తెలియదు, మనకెవరికి తెలియదు. కానీ జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. కానీ ఏది జరిగినా నా విషయంలో కానీ, మన విషయంలో కానీ, ఇతర సంఘాల సేవకుల విషయంలో కానీ, ఎవరి విషయంలో ఏది జరిగినా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మాత్రం ఖచ్చితంగా మనందరం లెక్క చెప్పుకోవాలి. ఎందుకంటే 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం పట్టుకుంటా, ఈ దేహంతో జరిగించిన అది మంచైనా చెడైనా ఏ కార్యమైనా సరే దేవుని ఎదుట లెక్క ఒప్పచెప్పుకొనవలసినని ఉన్నదని గ్రహించు అని చెప్పాను. రోమపత్రిక 14:13 అట్టుకుంటా, అక్కడ కూడా ప్రతి మనుష్యుడు లెక్క ఒప్పచెప్పుకోవాలని కూడా రాసి ఉంటుంది. ఈ మాటలని తలపోస్తా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. కన్నీటి ఉసురు అనేది ఒకటి ఉంటుంది కదా, నేను అప్పుడు తీర్మానం చేసుకున్నా. ఆ తర్వాత దైవజనుడు ఒఫిరే గారు కూడా ఒక మాట చెప్పాడు. వేరొక సంఘంలోంచి ఒక అన్నయ్య వస్తే, అయ్యా మీ సంఘంలో ఉంటాను, మీ పాస్టర్ గారి ఫోన్ నెంబర్ యా. ఎందుకయ్యా
మీ పాస్టర్ గారితో నేను మాట్లాడతాను. ఎందుకు పాస్టర్ గారు అంటే, నేను చేర్చుకున్నాను అనుకో, రేపు పొద్దున ఆయన కన్నీరు విడిచి కనుక ఖచ్చితంగా ప్రార్థన చేసినంటే నేను న్యాయపీఠం, క్రీస్తు న్యాయపీఠం ఎదుట అరెస్ట్ అయిపోతా. ఎందుకని రా ఓఫీర్ ఈ పని చేసావని అడుగుతుడు. నేను లాలూచి పడి దొంగ వ్యవహారం చేస్తా, ఆ వ్యక్తులను కనుక నేను లాక్కుంటే అక్కడ నన్ను నిలబెడతాడు ఆయన. నాకు ఈ వాళ్ళొద్దు. మీ పాస్టర్ గారికి ఫోన్ చేస్తా, ఫోన్ చేయగానే ఆయన మాకు ఎటువంటి వాళ్ళకి మాకు గొడవలు లేవు, మీ సంఘంలో చేర్చుకోండి మాకు ఇష్టమేని అన్నాడా, అప్పుడు నిన్ను లోపల రానిచ్చా. లేకపోతే రానేను, ఇంటికి పోవాల్సి వస్తుంది. ఓకేనా అంటే సరే ఫోన్ చేయండి అయ్యగారు. ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే, ఓ మీ సంఘంలో అయితే మాకు ఇంకేం దిగులండి, శుభ్రంగా చేర్చుకోండి, మాకే గొడవలు లేవు పాస్టర్ గారు, అయితే ఇప్పుడు రాండి అని కంటిన్యూ అవుతున్నారంట. ఇవి గుర్తొచ్చాయి. కూర్చొని నేను ఆలోచించినప్పుడు నేను ఒకే ఒక విషయము నేను తీర్మానం చేసుకున్నాను. ప్రభువా, ఇంకొక సేవకుని యొక్క కన్నీరు ఉసురు తగలొద్దు నాకు. అది చాలా భయంకరమైనది. వాళ్ళ యొక్క ఆత్మలు నేను లాక్కోవాలనే ఆలోచన నాకు లేదు. నేను ఇతరులకైనా సంఘంలో అయినా బాటంగా ప్రకటించింది ఒకటే, మీరు ప్రభువులు తీసుకుంటున్న మీ దైవజనులు గౌరవించండి, మీ దశంభాగాలు అక్కడికి వెళ్ళనియండి, మీ కానుకలు అక్కడికి వెళ్ళనియండి, మీరు అక్కడ చెప్పబడుతున్న వాక్యాలు వినండి, ఆ దైవజనుడిని గౌరవించండి, 100% గౌరవించండి. ఒకవేళ ఇది నన్ను వాడుకొని ఏమైనా సంగతులు మీకు దేవుడు అందిస్తుంటే తీసుకోండి, బలపడండి, కానీ ఆ దైవజనుడు మాత్రం తృణీకరించొద్దు. వాళ్ళు ఏడ్చారనుకో, ఇక చాలు, నేను మాత్రం సర్దుకోవాల్సి వస్తుంది, వద్దని చెప్పని. ఇప్పుడు నేనున్న కాలనీలో చాలామంది రావాలని ఆశ కలిగాను, అన్నా కానీ నేను రాను, అసలు గడప కూడా దాటనేను. వద్దు రామాకండి, మీ దాసులకు మీరు నమ్మకంగా ఉండండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈరోజు ఇక్కడ కొద్దిపాటి విషయంలో నేను ఏదైనా చేసుకొని పబ్బం గడపవచ్చు, కాలం గడపవచ్చు, కానీ ఒక రోజు ఉంది మొత్తాన్ని లెక్కలో నిలబెట్టే రోజు. నేను అప్పుడు ఈ ఆలోచనలన్నీ కలిగే దైవజనులు వాళ్ళు షాలెమన్న గురించి చెబుతున్న విషయాలు కూడా ఆలోచించి, ప్రభు ఆ కన్నీటి ఉసురు ఎవరికి తగలకూడదు. ఎందుకంటే ఎంతో శ్రమపడి వేదన పడి వాళ్ళు ఆ సంఘాలను కట్టుకుంటూ ఉంటారు, కన్నీరు విడిచి సేవలు ఆత్మలు సంపాదిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఉండు, గోపి అనే పిల్లగాడు నాకు అప్పచెప్పాడు, పరిచయం చేశాను. ఆ తర్వాత నా సాక్ష్యం విన్నాడు, నీ జీవితం నా జీవితం ఒకలాగానే ఉంది పాస్టర్ గారు అని. ఏమైందో ఎందుకని చెప్పని అట్నే నడుస్తా ఒకరోజు నేను దాచేపల్లి ప్రాంతానికి వెళ్తుంటే నేను కూడా వచ్చానండి. నేను వెళ్ళే మార్గం పరిస్థితులన్నీ చూశాడు, వచ్చి బాప్తీసం పొంది ఇంటికి వచ్చాడు. అసలు నువ్వు పడే పాటలన్నీ నేను చూడాలి, పద నేను వస్తాను నీ వెనకాల పడని వచ్చిండు. అన్నీ చూసిండు. ఆ రోజు ఇక బాప్తీసం నేను పోయేటప్పుడు చెప్పి, బాప్తీసం తీసుకున్నాడు, ఉండబ్బాయి ప్రభు వల్ల కూడా చేయంటే, నీతో పాటు నేను తప్ప. తర్వాత ప్రభు కృపను బట్టి రక్షించబడడం, సంఘంలో చేర్చబడడం, ఇవన్నీ నేను ఆలోచించుకొని ఒక తీర్మానానికి వచ్చే, వేరొకని మేరలోకి నేను పోవటానికి లేదు. ఏదన్నా ఉంటే ప్రభు ఇచ్చినటువంటి ఆ వాక్కును బట్టి ఆ 4 మాటలు వాళ్ళకి అందించి వాళ్ళని బలపరుస్తాను. పొరపాటును కూడా ఆ సంఘ సభ్యులకు మీరు రాండి అని చెప్పాను. ఇంకొక కండిషన్ కూడా చెప్పే వాళ్ళకి, దేవుని ప్రణాళికలో ఫలానా దైవజను నువ్వు వెంబడించు అని చెప్పని దేవుడు చెప్పాడా, దానికి ఒకవేళ ఆ దైవజనులు కన్నీరు విడిచినా, తెలియక కన్నీరు విడిచి పొరపాటును ప్రార్థన చేసినా వారిని గద్దిస్తాడే తప్ప నిన్నేమన్నావు. దేవుడు నిన్ను వెంబడించమన్నాడా, ఓకే ఫాలో అవటం. ఇప్పుడు నేను ఉన్నాను, ప్రభు కృపను బట్టి ఎదగవలసిన సమయం అక్కడ ఎదిగించాడు. ఒక సమయం వచ్చింది, ఇక రాబాయి బయటికి అన్నాడు. నువ్వు రమ్మంటే నేను ఎట్ట వచ్చానని చెప్పని ఆగస్టు నెలలో చేస్తే అప్పటి నుంచి డిసెంబర్ దాకా పడిగాపులు కాచా ఉన్నాను, దేవుడు స్వరమా కాదని. ఒకరోజు మళ్ళీ వచ్చిండు, కూర్చోబెట్టిండు, ఏకాంత ప్రార్థనలో ఫ్యూచర్ మొత్తం కొంతమటికి చెప్పిండు, ఇది పద ఇక నువ్వు కదలాల్సిందాను. ఏదో నాకు మూడే తట్టు ఉందని చెప్పని నేను లోపడ్డాను. దాన్ని బట్టి నేను బయటికి వెళ్ళాను, నేను వెళుతున్న సేవ చేస్తున్నాను చెప్పాను. ఒకవేళ నా ఆత్మీయ తండ్రిగా నీకెవరైనా ఏడ్చి ప్రార్థన చేసిన ఉపయోగం ఉండదు, వాళ్ళని గద్దిస్తాడు. నా దయా సంకల్పంలో ఆ వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకున్నాను. నా సంకల్పం, నేను అనుకున్న ఉద్దేశం వేరు. ఆ వ్యక్తి పట్ల పోకుండా ఆపటానికి నువ్వెవరు?
అడ్డగించడానికి నువ్వెవరు? అసలు ఆ ప్రార్థన కరెక్ట్ కాదు, నోర్మ దాపు ప్రార్థన అని చెప్పని వాళ్ళని గద్దిస్తాడు. దానికి న్యాయపీఠం కూడా ఒప్పుకుంటుంది. ఆయన దయా సంకల్పం చొప్పున ఒక వ్యక్తిని దేవుడు వెంబడించమంటే ఇంకా ఆ వ్యక్తిని వెంబడించటం లేదు. ఆయన దయా సంకల్పం చొప్పున కొంతమంది ఆ మందిరము లేదంటే స్థలాలు ఇచ్చడానికి చాలామంది చాలా చోట్ల ఇదవుతూ ఉంటారు. వాళ్ళలో ఉండే చిన్న గిల్టీ ఫీలింగ్, నాకు ఒక వారం నుంచి ఈ వేదన వెంటాడుతూ ఉంది. ఇతరులు ఎవరిలో ఉన్న వేదన ఉందంటే ఇక అది లోపలికి వస్తుంది. ఇక కూర్చొని బాధపడుతూ ఉంటా. అసలు ఎవరు ప్రభు ఈ రకంగా బాధపడుతుంది, ఎవరు వాళ్ళు చెప్పు ప్రభు అని చెప్పని కూర్చొని ప్రార్థన చేసి ఆ తర్వాత పక్కన అప్పుడు రిలీఫ్ అవుతాను నేను. అంటే అవతల వ్యక్తులు ఎవరో బాధపడుతున్న సంగతి నాకు చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. తెలియని వేదన నాకు కమ్మేసుద్ది, నాకు అమ్మడిని బలు వెలుగుతుంది. ఎవరయ్యా వాళ్ళు, ఎవరు వాళ్ళు చచ్చిపోతాం అనుకుంటున్నారు ఎవరో, లేదంటే ఇట్లా వేదన పడుతున్నారు సమస్యలను బట్టి, తెలియని భారం నాలోకి వచ్చింది ప్రభు. ఎవరున్నారు? నేనున్నానా? నా వాళ్ళు ఉన్నారా? సంఘ బిడ్డలు ఉన్నారా? ఎవరున్నారు ప్రభు అంటే ఫలానా వ్యక్తి, ఫలానా స్త్రీ, ఫలానా పురుషుడు అని చెప్పగానే వెంటనే కూర్చొని ప్రార్థన చేసి అయ్యా ఇక వాళ్ళకి రిలీఫ్ ఇవ్వని చెప్పని ప్రార్థన చేసి వదిలేస్తాం. అట్లనే వారం నుంచి వెంటాడుతూ ఉంది. అయ్యా మేము మందిరం కట్టుకున్నాము, మీకు అప్పచెబుదాం అనుకుంటున్నాను, అగ్రిమెంట్తో సహా మీకు ఇచ్చేద్దాం అని చెప్పని నిర్ణయం చేసుకున్నాం. కానీ మేము ఇప్పటిదాకా వెళుతున్న ఆ సంఘం, ఆ సేవకులు ఏమని అనుకుంటారేమో, ఒకవేళ మేము ఇదంతా మీకు ఇచ్చి మిమ్మల్ని నిలబెట్టి ఇక్కడ సేవ జరిగిస్తూ ఉంటే రేపొద్దున వాళ్ళు మా మీద లేనిపోని బురద చల్లుతారేమో, వాళ్ళు ఇట్ట అది ఇదట్టు అని చెప్పంటే నేను అనుకుంటా ఉన్నాను మనసులో, ప్రభు ఇది కరెక్టేనా? వాళ్ళట్టు అనుకుంటే నీ దయా సంకల్పం నెరవేర్చబడదు కదా. అది ఇవ్వబడితేనే నీ చిత్తం అయితే జరిగించరాదా? ఇప్పుడు వీళ్ళు భయపడటం వల్ల ఊరొచ్చుద్ది అన్నట్టే ఉంది, కానీ అసలు దేవుని పని జరుగుద్ది అన్నట్టు లేదు. ఇప్పుడు వాళ్ళు ఏదో అనుకుంటే ఇప్పుడు మగ్దలేని మరియా ఏ రకంగా పట్టబడుతుందామా? యేసయ్య దగ్గరికి ఏ రకంగా వచ్చింది? రెండు కారణాలు. అరే రండిరా, బోధకుడు అంట, నీతి వాక్కులు చెబుతుండే ఇట్టుండాలి అట్టుండాలి అంటాడు. అసలు ఇతని సంగతి జరుగుద్దని ఒక కోణం. ఏమన్నా పట్టుకున్నాం కదా, ఏం విషయంలో ఏం తీర్పు తీరుస్తాడో ఇట్లా అన్ని విధాలుగా రెడీ అయ్యి వచ్చారు. రాళ్ళు పట్టుకొనే వచ్చారు వాళ్ళు, రాళ్ళు పట్టుకోకుండా రాలా, అన్నిటికీ రెడీ అయ్యి రాళ్ళు పట్టుకొని వచ్చారు. తేడా చేసి ఆయన మీద, కరెక్ట్ చేసి ఏమ మీద అని. కానీ యేసు ప్రభువు ఏం చేశాడు? ధర్మశాస్త్రం చెబుతున్న మాట వీళ్ళు మర్చిపోయారు. పగబెట్టుకొని ఏం చెప్పాడు? ఇద్దరు కలిసి తప్పు చేస్తుంటే ఆ ఇద్దరిని పట్టకరమ్మాడు. తీసుకొచ్చి ఊరు బయట తీసుకుపోయి రాళ్ళు కొట్టి చంపేమాడు, రాళ్ళతో కొట్టి చంపేమాడు. వీళ్ళు ఏం చేశారు? ఒకదాన్ని పట్టుకొచ్చారు. తేడా తీర్పిచ్చి ఆయన మీద వేద్దాం, లేదంటే ఈమె మీద వేద్దాం అని చెప్పని. అసలోడు వాళ్ళలోనే ఉండవు. అయితే ప్రభు ఏం చేశాడు? హృదయాలు అంతరంగాలు ఎరిగిన వాడు తీర్పు తీర్చాడు. వీళ్ళు తప్పు చేయనివాడు ఎవడు ముందు రాయేనాడు, దెబ్బతో కేల్కతం అయిపోయింది, ఎటుడడు దారిపోయాడు. కానీ ఆమె వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ అయినా ప్రభు ఇక నీ పాపాలు క్షమించబడ్డాయి అనగానే ఆమెను రిలీఫ్ వచ్చింది. ఎవడు యాడన్న ఊరేగని నాకు అనవసరం, ఎన్ని రాళ్ళు వేసుకుంటారు వేసుకోండిరా, ఒంటి మీద పడ్డ దుమ్ము కడుగు వేసుకున్నట్టు, బట్టల మీద పడ్డ మట్టి దులిపేసుకుంటా అని చెప్పని ఆయన వెనకాలే పడి వచ్చింది. ఏడదాకా వచ్చిందావా? ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ పక్కన చాటుగా కనపడకుండా ఉంటే ఆయన అడుగుతుంది, నా యేసయ్యని ఎవరు ఎత్తకపోయారు చెప్పయ్యా, నేను ఎత్తుకొని పోచా అంటుంది. అప్పుడు ఏమన్నా రబ్బుని మరియా అనగానే రబ్బుని అని వెనక్కి తిరుగుతుంది. ప్రభువా నువ్వేనా బోధకుడా అని చెప్పని పట్టుకోపోవచ్చు అంటే ఆమె గనక వాళ్ళు ఆ మాట అంట వీళ్ళు ఏ మాట అంటారు అనుకుంటే ఆమె స్థిరాస్తులు అమ్మి తెచ్చి యేసయ్య పాదాల చెంత పెట్టి ఆయనకు ఉపచారం చేసిందని చెప్పని కూడా బైబిల్లో రాసింది. లూకాసు సువార్త 8వ అధ్యాయం. ఎవడేమన్నా అనుకోని చెప్పని ఇదిలిచ్చేసింది. అసలు నువ్వు ఏడన్నా దూకురా, నేను మాత్రం యేసయ్య కోసం పోవాలి, విలువ గల ఆ బహుమతి నేను సంపాదించాలని ఒక గురితో అసలు ఆమె అనుకొని ఉండదు. పునరుద్ధాన సువార్త నేనే మోసుకొని వెళ్ళి తన శిష్యులకు చెప్పాల్సి వచ్చింది అన్న సంగతి ఆమెకు తెలియదు.
కానీ ఆశ్చర్యకరుడు కాబట్టి పాపంలో పట్టబడిన ఆ పాపం నుంచి క్షమించబడి ఆ తర్వాత ఆయన వెనకాల పడి చరస్థిరాస్తులు అమ్మైనా సరే నమ్మకంగా ఆయన వెనకాల పడి ఉంది కాబట్టి పునరుద్ధాన సువార్తను మోసుకొని వెళ్ళేలా చేశాడు. ఎంత ఆశీర్వాదం! ప్రపంచం మొత్తం, ఈ ప్రపంచం అంతమయ్యే సమయం వరకు కూడా ఆమె చేసిన ఆ గొప్ప కార్యం గురించి చెప్పుకుంటూనే ఉంటుంది. ఈ విలువైన ఆశీర్వాదాలు మన మతికి తొందరగా అందవు. అంత అయిపోయిన తర్వాత తొందరపడి పొరపాటు చేశాను అని చెప్పని అప్పుడు అనుకుంటాం మనం. నేను అనుకున్న ఈ విషయాలు నేను తలపోస్తూ ఉన్నాను. అసలు దేవుడిచ్చే ఆశీర్వాదం అంత గొప్ప ఆశీర్వాదం అయితే ఆ ఆశీర్వాదం మొత్తం పక్కన పెట్టి ఇప్పుడు దాకా ఆ పాస్టర్ గారు మరి ఇప్పుడు ఆ నుంచి మేము ఇటు వచ్చి నమ్మక ద్రోహులు అంటారు, అట్టాంటి వాళ్ళు ఇట్టాంటి వాళ్ళు అంటారు అని చెప్పని దిగాల కూర్చొని ఆడేపడున్నారు. కానీ అనుకున్న పనికి ముందడిగే ఇట్లా. నేను ఎందుకు ఈ మాట పరిచయం చేస్తున్నానంటే దేవుని కోసం నువ్వు నిలబడ్డావు, దేవుని కోసం నిందల అవమానాలు నువ్వు అనుభవిస్తావు ఖచ్చితంగా. ఎందుకు అంటున్నానంటే ఆయనకే తప్పల. మన నాయకుడు, సేనాధిపతి, మన నిజరక్షకుడు రానున్న దినాల్లో మనల్ని పెండ్లాడి మనల్ని ఆయన భార్యగా చేర్చుకునేటువంటి మన ప్రాణప్రియుడైన యేసునాథునికే తప్పల. రాళ్ళ దెబ్బలు, నిందల అవమానాలు, పరిస్థితులు ఆయనకే తప్పల. ఎన్ని అనుభవించినా కానీ ఆయన అన్నిటినీ నిర్లక్ష్యపరిచి ఒకే ఒక దానికోసం చూశాడంట. ముందున్న ఆ గొప్ప మెప్పు, ఆ తిరిగి ఆయన నిలబడవలసిన ఆ స్థానము నేను మళ్ళీ దక్కించుకుంటానని హెబ్రీ పత్రిక సాక్ష్యం ఇస్తోంది. ఆయన మనవలే శోధింపబడి అనేక నిందల అవమానాలన్నిటినీ, శ్రమలన్నిటినీ కూడా నిర్లక్ష్యపరిచి దేనికోసం ఆయన నిర్లక్ష్యపరిచాడంటే యేసు ప్రభు వారికి తండ్రి కుడిపార్శ్వమందు కూర్చునే అవకాశం ఉంటుంది. మహిమపరచబడతాడు ఈ భూమి మీద మహిమపరచబడి ఈ తండ్రి యొక్క సమూహమైన పరిశుద్ధ దేవదూతల ఎదుట కూడా మహిమపరచబడి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చదువుతుంది కదా, ఈ మొత్తం ఘనతకు అది భలే విచిత్రంగా ఉంటుంది ఆ మాట. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఒక వింతైన మాట ఉంటుంది. ప్రభువా మా దేవా నీవు సమస్తం సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీకే మహిమ ఘనత ప్రభావం పొందని అర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆయన సింహాసనం ఎదుట వేసిరి అని 24 పెద్దలు ఆయన ఘనపరుస్తూ ఉన్నారు. ఈ ఘనత కోసమే ఆయన శ్రమలు, వేదనలు, నిందలు, అవమానాలు, కన్నీళ్లు కూడా నిర్లక్ష్యపరిచారు. మన జీవితాల్లో కూడా ఒక మహిమకరమైన పరిస్థితి ఉంది. మనం అనుకుంటాం ఈ భూమి మీద ఆ కాస్త మటుకు మనం హద్దులు వేసుకుంటాం. నేను ఇందాక చెప్పాను కదా నా సాక్ష్యం ప్రారంభంలో, అసలు నా బ్రతుకులో నేను అనుకున్నది ఏంటంటే ఈరోజు బతికి క్రీస్తులో ఈరోజు బతికి నెక్స్ట్ డే చచ్చిపోతాను. అంటే నేను దాకా లోకంలో బతికాను, ఈరోజు బాప్తిజం పొంది రేపు చచ్చిపోతాను. అసలు ఆయన ఆడకేసాడు పునాది. ఈ భూమి అంతమైన సమయం వరకు నా వంశం, నా కుటుంబం అని, దానిలో ఉన్నవాళ్ళు అంతా ఆయన సన్నిధిలోని సేవని, ఈ పరిచయం ఒకటి అప్పచేపి అది కూడా భూమి అంతమైన సమయం వరకు ఉంటుందని భూ దిగాంతుల వరకు నేను సంఘాలు కట్టాను, మందిరాలు కట్టాను. వాళ్ళలో విశ్వాసులు, పరిచారకులు, సేవకులు ఉన్నారు. ఆ సేవకులు కూడా 13 లక్షల కంటే పైచులకు సేవకులు. 100-200 కాదు. అసలు ఆయన చెప్పిన సంకల్పానికి, అసలు ఆయన చెప్పిన పనికి, అసలు నన్ను నేను చూసుకుంటే నేనేమనుకున్నా, ఒక్కరోజు తెల్లారితే అయిపోయింది సార్లు జాతికి అనుకో. కానీ అట్లాంటి వాడిని తీసుకొచ్చి ఆడికి పెట్టాడు. పుస్తక రచన అండు, అనేక భాషలో తర్జుమా అండు, అనేక పాటలను అనేక భాషలో తర్జుమా అండు, సంస్కరణ పనిచేయాలని అసలు ఎంత బండెచ్చాడంటే అది జాలే ప్రభు అనుకున్న జీవితానికి ఇంత పెద్ద బండ నెత్తి మీద పెట్టి తాత ముత్తాతలు అంటే పితరులు తీసుకొచ్చిన శాపం కొట్టివేసి 8 సంవత్సరాలు నన్ను పరీక్షించి ఒక నిబంధన చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా, నేను బాప్తిజం పొందిన కొత్తలో పాట రాసుకున్నా, అనేకులకు ఆశీర్వాదకరంగా చేసితివే అని. ఓ తమ్ముడు ఆ పాటని నేను అనేకులు ఆశీర్వాదకరంగా చేసినాను. తమ్ముడు నా విశ్వాసం అయ్యాది అన్న.
ఎందుకంటే అప్పటి నుంచే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా విశ్వాసమయ అని. అట్లానే ప్రభు కృపను బట్టి ఈరోజు నన్ను నేను చూసుకుంటే అనేకులకు ఆశీర్వాదకరంగానే చేశాడు దేవుడు. ఆ రోజు ఎప్పుడో ఎన్నో 300 పైచులు 300 లోపేం పాటలు రాయించాడు పక్కన పెట్టి, ఇప్పుడు రాపిస్తానే ఉన్నాడు. అవి ముందుకు తేకుండా ఆయన అనుకున్నవి కొన్ని తీసుకొస్తూ ఉన్నాడు. నా బ్రతుకులో అనుకోలేదు నేను ఇవన్నీ ఉంటాయని, పౌలు గారి బతుకులో కూడా అనుకోలేదు ఇవన్నీ ఉంటాయని. కానీ ఒక మాట అన్నాడు, గురి చూడని వాని వలె నేను పరిగెత్తట్లేదు, నాకు ఒక గురి ఉంది. ఎట్లాగైనా సరే క్రీస్తు పునరుద్ధానంలో నేను కూడా ఆ పునరుద్ధానంలో నేను పాలివాడిని కావాలి అంటే ఎత్తబడే దాంట్లో నేను మొదటిగా ఉండాలి. అంతకంటే ముందుగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఇక్కడ నాకు దేవుడు ఒక గురి ఇచ్చాడు. ఆ గురిని నేను రీచ్ అవ్వటానికి పరిగెడుతున్నాను, గాలికి కొట్టబడినట్లుగా కాదు. అందుకే అనేకులకు ప్రకటించడం ద్వారా నేను తరచూ ఉపవాసాలు జాగరణ చేస్తున్నాను. ఎందుకంటే చాలామందికి ప్రకటించి ప్రగల్భాలు పలికినట్టుగా ప్రకటించిన తర్వాత నేను తేడా పడితే చూసారా మండినట్టు మండి ఎట్టారిపోయింది ఆ దీపం అంటారు. అందుకనే నన్ను నేను జాగ్రత్త చేసుకోవడం నలగొట్టుకున్నాను నా శరీరం అన్నాడు. అట్లానే ప్రభు కృపను బట్టి జాగరణ, పస్తులు, నిందలు, అవమానాలు, చండ్రకోల దెబ్బలు, కర్రలతో దెబ్బలు, దొంగల వల్ల గాయాలు, స్నేహితులు కపట సహోదరుల వల్ల గాయాలు, సొంత వాళ్ళ వల్ల నిందల, అవమానాలు ఎన్ని ఎదుర్కొన్నా కానీ ఆయన ఒకటే చూశాడు, నా ప్రభు నిర్ణయించిన ఆ గురి ఉంది, ఆ గురి నేను ఎదుర్కోవాలి, ఆ గురిలో నేను సాగిపోవాలి, ఆ గురి చేరుకొని ప్రభు నిర్ణయించినటువంటి ఏంటి ఆయనకి ఇచ్చిన బహుమతి నీతి కిరీటం. ఆ నీతి కిరీటం నేను పొందుకుంటాను. తిమోతి పత్రికలో చెప్పాడు కదా, నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. నా కొరకు నీతి కిరీటం నిర్ణయించబడింది. నా ఒక్కడికే కాదు, ఆ ప్రత్యక్షత ఆపేక్షించు ప్రతి ఒక్కరికి కూడా ఆ కిరీటం ఇవ్వబడుతుంది అన్నాడు పౌలు గారు. మనం కూడా ఒక గురి కలిగి భక్తి సాధన, గురి కలిగి ఆశీర్వాదం కోసం, గురి కలిగి పని ప్రయత్నం, గురి కలిగి కుటుంబ ఆశీర్వాదం, బిడ్డల ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తూ ప్రభు కృప పొందుకుందాం. ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. నేను ఆశపడ్డాను, నాకు ఇవ్వలా. అసలు నేను అనుకున్నాను, నేను ఇప్పుడంతా చెప్పిందంతా నా సొంత డబ్బా అనుకోవచ్చామో కానీ వాస్తవంగా దేవుడు నిర్ణయించి చెప్పినాడు సంగతులు. నా బ్రతుకులో కూడా నేను కూర్చొని ఏడుస్తాను, కళ్ళ నిండా నీళ్ళు తీసుకుంటాం, మళ్ళీ ఇది ఒక ఏడుపు వల్ల ఆయన గాయపరుస్తానని చెప్పని మళ్ళీ దిగమింకొని అట్లానే చూస్తా, సరే నీ ఇష్టం తీసపో ప్రభు ఎట్లానని చెప్పాను. మనం కూడా గురి కలిగి ప్రభు పాదాలు పట్టుకొని పెనుగులాడదాం. ఖచ్చితంగా తన దయా సంకల్పం చొప్పున నిర్ణయించిన ఆశీర్వాదం ప్రభు తన కృపచేత మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవము కలిగిన మా దేవా, గురి చూడని వారిని వల్ల నేను పరిగెత్తట్లేదని పౌలు భక్తుడు అన్నాడు. మా ప్రభువా, మేము గురి చూడని వారి వల్ల ఒకవేళ ఇప్పటి వరకు పరిగెత్తున్నట్లయితే క్షమించండి. మా పరుగు, మా ప్రయత్నం, మా ప్రయాస వ్యర్థమైపోయి ఉంటే అయా క్షమించండి ప్రభువా. ఇది మొదలుకొని మీరు నిర్ణయించిన ఆ గురికి మేము చేరుకున్నట్లుగా ఆ దయా సంకల్పం మాకు తెలియపరచండి ప్రభువా. ఒకవేళ తెలియక అట్లే ఊగులాడుతున్నట్టే క్షమించండి అయా. నీ కృప ద్వారా నీ దయా సంకల్పాన్ని మాకు తెలియపరచండి ప్రభువా. అయా తెలియపరిచినట్లయితే ఆ దయా సంకల్పం చొప్పున అడుగులు వేయకుండా ఒకవేళ వెనుకడుగు వేస్తున్నట్లయితే ప్రభువా, ఇంకొతని జంకుచు భయపడుచు ఎవరేమనుకుంటారని చెప్పి అనుకున్నట్లు ఒకవేళ ఆగుతున్నట్లయితే క్షమించు ప్రభువా. నీ కృపచేత గురి వద్దకు మేము సాగిపోవడం కృపణించు. దావీదు, అబ్రహాము ఎలా అయితే వారి తర్వాత పిల్లలకు ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళినట్లుగా ఆ శాశ్వతమైన ఆశీర్వాదం మేము కూడా మా తర్వాత మా బిడ్డలకు ఇచ్చి వెళ్ళే వారికి ఉండుటకు, అలాగన భక్తి చేసి నిన్ను మహింపరచుటకు కూడా మాకు సహాయం చేయండి. నీ కృప పొందుకొనుటకు కూడా సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. విత్తబడ్డ వాక్యము మా హృదయాల్లో పదిలపరిచి నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. నీ రక్తంతో ముద్ర వేయండి అయ్యా, ఎవరు దొంగిలించక అయ్యా, మేము పోగొట్టుకోక మా హృదయాల్లో వాటిని పదిలపరచండి. నీ రక్తంతో ముద్ర వేయండి ప్రభా. అనేక పర్యాలు నెమరు వేసి ధ్యానించి అనేక సంగతులు తెలుసుకొని నీ కృపలో వర్ధిల్లుటకు కూడా సహాయం చేయండి. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గణపరుచుకుంటున్నాం. 2 తిమోతి 1:12 ప్రకారం ఆ ఘడి వరకు కాపాడగల సమర్థుడు అని రుడిగా నన్ను, మమ్మల్ని, కుటుంబ
సమయంలో సమస్తాన్ని అప్పచెప్పుకుంటున్నాం. ప్రభువా నీవే కాచి కాపాడు దేవా. బిడ్డల జీవితాల ప్రతి అవసరత నీ కృపచేత యేసునామములో తీర్చబడును గాక. అన్ని విషయాల్లో కృప అనుగ్రహించి నీ కార్యములు జరిగించును మాత్రమే మహిమ పొందమని బతిమాలుచు అయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలనిధుల దర్శనం స్వప్నాలు చూపించబడి సమస్త చీకటి శోధనడి ప్రభావం ఏదున్నా యేసునామములో మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలనిధుల దర్శనం స్వప్నాలు చూపించబడి సమస్త మంచి కళ్ళ మంచి దర్శనం మంచి స్వప్న నిధులు చూసి సమస్త మంచి యేసునామములో ఈ మహాపునరుద్ధాన శక్తి త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చుతండి. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. అన్ని విషయాలు కృపను గురించి నీ కృపా కార్యములు జరిగించును మాత్రం మహిమ పొందమని నీ సెలవు అయితే మేము ప్రతి గురువారం ఇలా సమకూరు దేవ. అనేక సంగతులు తెలుసుకొని నేను మహింపరచుటకు కూడా, అనేక విషయాలు ప్రార్థించిన గణపరచుటకు కూడా సహాయం వచ్చేది. సమాజాన్ని ప్రాంతాన్ని కదిలించి నీ గొప్ప కార్యాలు జరిగించును మాత్రం మహిమ పొందమని బతిమలాడుతున్నాం. మా ప్రియుడు మా రక్షకుడైన యేసే ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాస్తాలకు విడలాపజేపి దీవిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధ ఆత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగే సార్వత్రిక సంఘములో ఉన్న సకల పరిశుద్ధులకు అలాగనే ఇదిగో తండ్రి అలాగనే ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వారికి నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలము చూడే ఉండి ప్రభు నిర్ణయించిన ఆ గురి వైపు నడిపించి ఆ పని మనందరి ద్వారా జరిగించి తాను నిర్ణయించినటువంటి శాశ్వతమైన ఆశీర్వాదం ఇహపరమందు మనకు అనుగ్రహించి ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందునుగాక. ఆమేన్. మనందరి జీవితాలను బట్టి ఇతరులు మహిమపరుస్తున్న దాన్ని బట్టి కూడా ఆయనే మహిమపరచబడునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచే ప్రభు యేసు రక్తమునకేచే ప్రభు యేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతల చీకటి అంధకార శక్తులకి ఎంత ప్రమాదకర మంత్ర ప్రయోగం వాటన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. యేసు రక్తమునకే జయము జయము జయం. యుద్ధము యెహోవాది. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలమ్మా.